హల్లెలూయా 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 హల్లెలూయా. రండి పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం, చూద్దాం రండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన లోతైన నూతనమైన అతి శ్రేష్టమైనటువంటి సర్వ సంపూర్ణ సత్య సంబంధమైన ఉపదేశం ఏదైతే ఉన్నదో, ఈరోజు క్రిస్మస్ అని ప్రపంచవ్యాప్తంగా గొప్ప పండుగ జరుగుతూ ఉంది. వాస్తవమే ఇది. అయినను ప్రభువా, నీవు ఇంకనూ ఆ పశువుల పాకలోను ఆ పశువులు తాగే నీటి కోసమై సిద్ధపరిచిన ఆ తొట్టిలో నువ్వు పరుండి లేవు. ఈ భూమి మీదకి వచ్చావు, నువ్వు చేయాల్సినంత చేశావు. పునరుత్థానుడివై తిరిగి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వము నుండి మానక మా నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ, కునుకగా నిదురించక కంటి పాప వల్ల ఎప్పటికప్పుడు మమ్మల్ని కాచుకుంటూ మాతోనే ఉండి మాలో ఉండి నీ ఆలోచన, నీ మాట చొప్పున, నీ ఆత్మ చొప్పున, నీ నిత్యానుసారమైన మార్గంలో నీ సంతోషం పరిపూర్ణమవునట్లుగా, మేము సంపూర్ణ స్థితి పొందినట్లుగా, ఈ భూమి మీద నీవు మా పట్ల కలిగిన ప్రణాళిక అనుగుణమైనటువంటి నీ పని సంపూర్ణంగా చేయనట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తూనే, నీ పని జరిగించుకుంటూనే, మరో పక్క నిత్యం మా ఆరాధనలు గైకుంటూనే, స్తుతి యాగాలు అయ్యా నీకు సమర్పించే భాగ్యం మాకు కలుగు చేస్తూనే, సమస్తం నీవై ఉండి నడిపిస్తున్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాం. నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఈ క్రిస్మస్ ఆరాధనలో, నీ అనాది సంకల్పంలో నిర్ణయమైన ప్రతి ఒక్కరితో నువ్వు సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాం. అభ్యంతరములు, అడ్డు ఆటంకాలు, దుష్టులు, వాడి దోతల క్రియలు, చీకటి అంధకార శక్తుల ఇహ పరాస ఇదిగో తండ్రి మధ్యాకాశంలోని పనిచేస్తున్న, అలాగనే కుల సంబంధించి దేవి దేవతల దేవుడి యొక్క అంత్య ఎటువంటి ఏ క్రియలున్నా యేసునామములో వాటన్నిటిని బంధిస్తున్నా, అదో పాతాళంలో విసిరి తొక్కి పడుతున్న యేసునామములో అక్కడే రోమ 16:20 ప్రకారం యేసునామములో అక్కడే ఉడనుగాక. నా చుట్టూరు మా చుట్టూరు మీరే సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి అగ్ని ప్రాకారంగా మీరు తోడేయండి. నీ చేతి నీడలో నన్ను మమ్మల్ని దాచిపెట్టి నీ మహిమేగని మాపై ఆవరింప చేసి మా మధ్యలోకి మీరు దిగి వచ్చి నాతో మాతో మీరే సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ పక్షం వహించిన నేను బలహీనయ్యా, ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలోపు క్షమించి సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధాత్మాగ్నిలో పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి పరలోక శుద్ధ సువర్ణ తేలు నాపై ఇంకను గొప్పగా ఉంచి హెస్కేలు 2:1-2 ప్రకారం నీ ఆత్మతో మమ్మల్ని నింపి చక్కగా మమ్మల్ని నిలబెట్టి మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాను. అపోస్తలుల కార్యం 4:27-31, యెషయా 51:16, మత్తయి 10:1-7-20 ప్రకారం నీ కృప నాకు దయచి, ఇర్మియా 1:9-10-19 ప్రకారం నీ కృప నాకు దయచి, నాతో మాతో మీరు మాట్లాడమని మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతానంత శక్తిగల నామమున అడిగి వేడుకో ప్రార్థించి నన్ను, మమ్మలను, సమస్తాన్ని, సమాజాన్ని, కరెంటును, పసివారిని అంతటి మీ స్వాధీనం తీసుకోమని నీ చేతులకు అప్పచెబుతూ యేసయ్య ఉన్నతానంత శక్తిగల నామమున అడిగి వేడుకో ప్రార్థించి సమస్తం పొందుకొని మహిమపరుచుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన, అలాగే ఈ శబ్దంతరాల ద్వారా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా
ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగనే క్రిస్మస్ ద్వారా కలిగేటువంటి సర్వ సంపూర్ణమైన ఇహ పర సంబంధమైన ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన ఆశీర్వాదాలు యేసు నామములో మెండుగా మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. రండి, శ్రద్ధగా దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం విందాం. యేసు ప్రభు వారు తను ఇక కొంతకాలంలో సిలువుకి అప్పజెప్పడానికి తనకు తానుగా ఒక మనస్థిమితం కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్న రోజులవి మనం చదువుకున్న మూలవాక్యం. ఇక కొన్నాళ్ళలో ప్రభు చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 16:18-19 కానీ మత్తయి అక్కడ కనపడుతున్న ఆ సందర్భాల్లో నుంచే ఇక 16 కానీ 18 అధ్యాయాల కాడ నుంచి ఇక ప్రభు అంటున్నాడు, మనుష్య కుమారుడు మనుషులకు, ఈ లోక అధికారులకు అప్పచెప్పబడుతున్నాడు. వారు నిందిస్తారు, అవమానపరుస్తారు, ఫు అని చెప్పని మోకాను ఊస్తారు, కొరడాలతో కొడతారు, చిత్రహింసలు పెడతారు, తర్వాత సిలువుకు అంటగొట్టి మరణం అందేలాగా చేస్తారు. తిరిగి నేను 3వ దినాన సమాధి చేయబడిన 3వ దినాన తిరిగి నేను లెగుస్తాను అని చెప్పనిగా తన ప్రసంగం మొదలు పెట్టాడు. ఎప్పుడు జరిగింది ఇదంతా అంటే రూపాంతర కొండ అనుభవానికి వచ్చిన తర్వాత జరిగిన అనుభవాలు. తర్వాత నెక్స్ట్ ఇక తను అన్ని చేయటానికి ఇక జరగబోతున్నటువంటి ఆ నిర్గమం అని గురించి ఇక అందరికి చెప్తా ఉన్నాడు. నిర్గమం అంటే ఏంటి అర్థం? నిర్గమం అంటే ఒక బృహత్తరమైన కార్యం, దేవుడే చూడండి జరిగించబోతున్నటువంటి కార్యం అన్నమాట. అయితే ఇక్కడ మనం చదువుకున్న మూలవాక్యంలో ప్రభు అంటున్నాడు, అప్పుడు యేసు జన సమూహములతోను, ఒక సమూహం లేదు అక్కడ, లా అనే మాట పలుకుతున్నాడు అక్కడ. చూడండి, జన సమూహము తోను అంటే ఒకటే మంది అక్కడ ఉంది. కానీ అక్కడ జన సమూహములతోను అలాగనే శిష్యులతోను అంటున్నాడంట. ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడంటే నువ్వే చూసుకోరాదు, మాకెందుకు చెబుతున్నావు అన్నట్టుంది పరిస్థితి. అక్కడ శాస్త్రులను, పరిసయ్యులను ఎవరు ఉన్నారు అక్కడ? పైన చూడండి వాళ్ళ మాటలు అక్కడ ప్రభు చెప్తున్న మాట. శాస్త్రులను, పరిసయ్యులను మోషే పీఠ మందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటిని వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ క్రిస్మస్ పండుగ రోజున వాస్తవానికి కన్యక మరియమ్మ గర్భం దాల్చింది, కుమారుని కంటది, ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాలి, లేదా యేసు రక్షకుడు అని పేరు పెట్టాలి, తన ప్రజలందరినీ రక్షిస్తాడు. ఇలాంటి మూలవాక్యాలు చదవాలి. కానీ క్రిస్మస్ ఆరాధన అంటే నువ్వేందయ్యా పోయి అంత్యకాలంలో జరగబోయే సంభవాల గురించి ఒక మాట చదివావు అనుకోవచ్చు చాలా మంది. ఏమా నేను ఒక మాట అడుగుతా, అయ్యా ఇంకా ఎన్నాళ్ళు యేసు ప్రభు అని ఆ పశువుల పాకలోనే చూస్తావు? ఇంకా ఎన్నాళ్ళు ఆ సంబరాల్లోనే, ఆ సంతోషాల్లోనే మునిగి తేలుతావు? ఇక బయటికి రావా? మనిషి యొక్క నైజం ఏంటంటే కష్టం కానీ, వ్యతిరేకతలు కానీ, నిందలు, అవమానాలు కానీ, కొంచెం నష్టం వచ్చినా, చేస్తున్న వ్యాపారాల్లో లాభం రాకపోయినా, ఏది ప్రయత్నం చేసిన ఎలా ఉండాలంటే వాళ్ళ పని నేతిలో పడ్డ రొట్టెలాగా ఉండాలి. వీళ్ళ పని అంతా పట్టుకున్నల్లంతా బంగారం అయిపోవాలి. మనిషి యొక్క నైజం ఇది. వ్యతిరేకతలను సహించలేడు, దుఃఖాన్ని సహించలేడు,
నష్టాన్ని సహించలేడు. ఏ కాడికి ఇక దిగిరా యాడికొచ్చు వచ్చి ఏం చేసుకుంటావు. చూడు ప్రపంచాన్ని చూడు, కోట్లకు పడగెత్తినటువంటి పెద్ద పెద్ద పేరుగాంచిన వ్యాపారవేత్తలు కానీ, సహజ శైలిలో కుటుంబ జీవితాన్ని గడుపుతున్న వారికి కానీ, ఆ డబ్బు కానీ బంగారాన్ని కానీ దాచిపెట్టుకోలేక మానసిక ఒత్తిడిలో ఎంతమంది ఉరిపోసుకొని వస్తున్నాడు చూడు. ఉన్న దాంట్లో సంతృప్తి పడతాం. మనిషికి అసలు పొరపాటును కూడా నచ్చదు. ఎన్ని మేడ మిద్దెలు కడతావు, ఏం చేసుకుంటావు? రేపటి దినాన ఒక రోజు నీది అనే ఒక రోజు వస్తుంది, మరణం. ఆ రోజున అవన్నీ నీతో పాటు తీసుకెళ్తావా? తీసుకెళ్ళలేవుగా, మధ్యలో వదిలిపెట్టాల్సిందే. ప్రసంగి అదే అంటున్నాడు, ఒకడు వ్యర్థంగా తన జీవిత కాలం అంతా ప్రయాసపడి పోగు చేసి తన తర్వాత తన బిడ్డకిస్తే వాడి యొక్క విలువ వాడు ఎరిగిన వాడు కాదు కదా. కాబట్టి వ్యర్థంగా వాడు ఖర్చు చేసి భ్రష్టుడైపోతాడు. తన బ్రతుకు కాలం అంతా కష్టపడి సమకూర్చిందంతా ఇంకొకడికి వ్యర్థంగా అప్పచెప్పటమేగా. తినేమన్నా, సుఖపడేమైనా, సంతోషంగా ఉండగలడా? ప్రసంగిలో లేదా? ప్రసంగిలో ఉందా మాట? సూర్యుడి కింద జరుగు ప్రతిదీ అంత ప్రయాస, వ్యర్థం, ఆయాసం అంతా. ఒంటిగా ఉన్నాడు ఎంత కష్టపడ్డా కానీ వేదన, అదంతా వ్యర్థమే అని చెప్పి అంటున్నాడు. ఇవన్నీ మాకు తెలుసు పాస్ గారు. అయినా కానీ సంపాదన, అయినా కానీ బంగారం కావాల, అయినా కానీ మేడలు మిద్దెలు కావాలి, అయినా కానీ పొలాలు, స్థలాలు, చెర ఆస్తులు. చెర అంటే నడిపేయి, బైక్ కానీ కారు కానీ. బైక్ ఉంటే సైకిల్ ఉందనుకో అంతటితో సంతృప్తి పడ్డు. బైక్ కావాలనుకుంటున్నాడు. బైక్ ఉంది కదా అని చెప్పారు, అంతటితో సంతృప్తి పడ్డు. ఇంకొంచెం హైటెక్ మోడల్ బైక్ కావాలంటాడు. అది అందరితో అయిపోద్దా? ఈ మధ్య కాలంలో కొత్తగా వస్తున్న బైకులన్నీ 2 లక్షలు, 2 లక్షలన్నర, 3 లక్షలు. మైలేజ్ ఎంత పైన అడిగాను నేను. నాకు డౌట్లు ఉంటాయిగా. 200cc, 220cc, 350cc అని చెప్పని బైకులు వస్తాయి. బుల్లెట్ కొత్త మోడల్ వస్తుంది, ఓల్డ్ మోడల్ కాదు ఇది కొత్త మోడల్ అనమాట. ఎంత వస్తుంది ఏంటంటే 40-18 కిలోమీటర్లు. మొన్న ఈ మధ్య తెలంగాణలో ఒక 6-4 నెలల క్రితం అనుకుంటా, తండ్రిని వేధించిందంటే బైక్ కొనకపోతే ఎలా చచ్చిపోతానని. ఈడాడదత్తుడు అని చెప్పని 2,75,000 రూపాయలు పెట్టి బైక్ ఉంటే 2వ రోజు చచ్చిండు యాక్సిడెంట్. ఆ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేస్తాను, ఎట్ట చచ్చాడు మీ అబ్బాయి అంటే, ఇదిగో బైక్ కొనకపోతే నేను చచ్చానండు. వాడాడు ఒక్కగానొక్క కొడుకు సస్తడేమని చెప్పని కొని పెడితే ఫ్రెండ్ వేసుకొని పోయింది. ఇక బుమ్ 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 అంట. చివరికి ఏమైంది? శవం ఇంటికి వచ్చింది, బైక్ ఏం గొల్లయింది. 2,75,000 పెడితే కానీ వాడు చావడు అనమాట. పరిస్థితులు ఇక అంతే ఆలోచించాలిగా. తప్పేముంది నేను ఆలోచించిన దాంట్లో? నేను పలికిన మాటలు తప్పేముంది? నువ్వు చేతులారా వాడు జాతులు దేశపోయి యాక్సిడెంట్ పూర్వకంగా చంపడం తప్ప. ఇవాళ మోజు అలా ఉంది, పరిస్థితులు అలా ఉన్నాయి. కనీసం ఆ బైక్ కొనుక్കൂడు దాన్ని శుభ్రంగా కూడా కడుక్కోలేడు. దానికి టైర్ కూడా వేయడానికి సంపాదన ఉండదు మళ్ళీ. కానీ మళ్ళీ తల్లిదండ్రులే బతుకున్నాడు 2,000 దాని టైరు. అవి వచ్చిన టైర్లు ఏమన్నా సరైనయా? ఇప్పుడు అంతా ఎలా ఉంటుందంటే బళ్ళ వ్యవహారం. ఇప్పుడు మేము ఫీల్డ్లో ఉన్నాళ్ళం, మాకు తెలుసు కాబట్టి నేలను అంటి పెట్టుకోకుండా నేల మీద ఆన్నట్టుగా ట్రావెల్ అయ్యేటువంటి టైర్లు అయ్యి, ఇసుక తగిలినా, గేదె పేడ తగిలినా, లైట్గా తడి తగిలినా, బురద తగిలినా అంతే వెళ్ళిపోతారు. ఏ వైపు మెలక తిప్పాడు అట్నే జారుకుండా పోయి ఎట్టపోతుందో తెలియదు. అలాంటి టైర్లు ఇప్పుడు వచ్చినాయి. నేను బండి తోలేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. నువ్వు బ్రేక్ కూడా చేయడేం ఆగదు, అవతల పోయి తగిలే ఆగుతుంది. అంతర్జాను మోజు ఆగుతుందా? మళ్ళీ కారు అంటాడు, కారుకి అదే సరి చేస్తావా అంటే మనిషికి ఏకాడికి ఆశీర్వాదాలు, ఎటువంటి నొప్పి లేనటువంటి పరిస్థితులు, ఏ ఇరుకు, ఇబ్బంది, వేదన, అవమానాలు, అల్లకొల్లాలైనటువంటి పరిస్థితులు అనేవి లేకుండా ప్రశాంతమైన వాతావరణం కావాలి.
దానికోసం ఎంతకైనా తెగించి మరి ముందుకు వెళ్తాడు. ఆ కోణంలో ఆ ఆలోచనలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు నేను ఇందాక అన్న మాట ఏంటది, క్రిస్మస్ కదా, లూకా సువార్త 1వ అధ్యాయంలోనూ మత్తయి సువార్తలోనూ ఆ మూల వాక్యాలు చదువుతావు అనుకుంటే ఇదేం వచ్చి అంత్యకాల సంభవాలు. పరిసయ్యులు సద్దుకాయలు మోసే పీఠం మీద ఉంటారు, వాళ్ళు చేస్తారు కానీ గైకోనంటే అలాగ చేయొద్దు అంటే ఈ వాక్యాలు ఎందుకంటే ఆశీర్వాదాలు కావాలి. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నేను చెప్పనా, నీకు ఆశీర్వాదాలు కావాలని ఆయన వచ్చాడు. భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన చెప్పాలనుకుని చెప్పాడు, చూపించాలనుకున్న మాదిరి చూపించాడు. ప్రార్థన ఇలా చేయాలి, తండ్రితో సహవాసం ఇలా చేయాలి, పరిచర్య ఇలా చేయాలి, తోటి వారితో ఇలా నడుచుకోవాలి, ఉపదేశం ఇలా చేయాలి, పరిచర్య ఇలా చేయాలి, ఒకరికొకరు ఎలా తగ్గించుకోవాలి. ఆయనే నడుము బిగించి మరి కాళ్ళు, శిష్యుల యొక్క కాళ్ళు గడిగి ఇదిగో ఇలా తగ్గించుకోవాలి ఒకళ్ళని. ఆయన ఇదిగో ఈ శ్రమలు ఉంటాయి, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి అని, నేను వెళుతున్న మార్గంలోనే మీరు కూడా వస్తారని చెప్పని అన్ని విషయాలు చూపించే వెళ్ళిపోయాడు. ఇంకా నువ్వు ఆడే కూర్చుంటేట, ఆడ కూర్చోటానికి కాదు నిన్ను పిలుచుకుంది దేవుడు. ఆయనకి ఇష్టమైన ప్రయోజనకరమైన పాత్ర అవ్వాలని చెప్పని ప్రభు నిన్ను పిలుచుకున్నాడు. కొంతమంది అనవచ్చు, మేము రక్షణ పొందామండి, ఈ రక్షణ పొందే ఉపయోగం ఏముంది? నేను విన్న దేవుని సన్నిధిలో సంగతులు ఏంటంటే, కొంతమంది రక్షణ పొంది కృతజ్ఞతగా రక్షణ పొందాం కాబట్టి ఇక సరిపోద్ది, ప్రభువులు తీసుకోవచ్చు, విచ్చలవిడిగా తాగొచ్చు, సిగరెట్టు, చుట్టా బీడి, అలాగనే గంజాయి, డ్రగ్స్, గుట్కా, ఖైని, మానిచ్చిందని వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏదో కొత్త గుట్కాలు వస్తున్నాయి, ఆ పౌడర్ 2 ప్యాకెట్లు ఇస్తున్నాడు వాడు. మొన్న మధ్య మా అమ్మకు బాగోకపోతే హాస్పిటల్లో తీసుకెళ్తే పక్కనోడు మాట్లాడుతున్న పేషెంట్ మాట్లాడుతున్నా, ఏందయ్యా అన్నాం, ఏందంటే ఆయన నోరు తెరవలేడు అన్నాం. ఏమైందంటే గుట్టకాలు నవిలి ఈ 2 దవడలు స్ట్రక్ అయిపోయి అంటాడు. ఏమంటాడు? అంటాడు. ఏందని ఆయన బాధ ఏందంటాడు డాక్టరు. వాడు నోరు తెరవలేడు. కారణం ఏంటంటే గుట్టకాలు నవిలి 2 దవడలు పట్టుకుపోయి, మరి తింటం అంటే అంత జ్యూస్ చేసి పైపు ద్వారా బయటవేనంట, గరాటా పెట్టి. ఏమేంటి తెలుసా మీకు గరాటా? ఇప్పుడు ఈ జనరేషన్ తెలియదు, అది నాకు తెలిసి. నూనె పోయటానికో, కిరసనాలు, పెట్రోల్ పోయటానికో గరాటా అంటారు. పెద్ద ఎడల్పుగా కింద పైపు లాగా ఉంటుంది. అట్లాంటిది పెట్టి నోట్లో పెట్టి పోతున్నారంట. జ్యూస్ లాగా, అన్నమైనా సాంబార్కి ఏ అయినా సరే ద్రావక రూపేణే కానీ దవళ్ళు పనిచేయవు నవ్వటానికి. అట్లాంటి భయంకరమైన రోగాలు వచ్చారని చెప్పి టీ స్టాల్ వాళ్ళతో మొత్తుకుంటాడు ఆ పిల్లలతో ఇదే సంగతి చెప్పి. సరదాగా మొదలైంది, ఎట్టుంటుందో అనుకుంటా మొదలైంది. అని చెప్పని అనాల్సి వస్తుందో, లేదా ఆ దవడకో నోటికో క్యాన్సర్ వచ్చి, ఒకడు తాగుబోతుడు మానుకోరు అని చెప్పండి, వాడు మానుకోడు. వారానికి ఓ ట్రిప్ ఏదో అవకాశం చూసుకొని తాగుతూ ఉంటాడు వాడు. తాగి పంది పొరిలాడుతున్నాయిక. ఇంటికి వచ్చే పిల్లలు మొత్తం దుమ్ము తంతారు, అయినా సిగ్గుండదు. మనిషి జన్మ ఎత్తితే కదూ, అరే నా పిల్లలు నన్ను తంతం ఏంటి, పెళ్ళం నన్ను ఎగిరెగిరి దాన్ని బయటకు వచ్చి గోల్ చేయటం ఏంటి? అసలు సిగ్గు. మనిషి జన్మ ఎత్తితే ఎప్పుడో అవి మొత్తం మానేసి పద్ధతిగా ఒక మనిషిగా బ్రతకగలడు. అయ్యే లేవుగా, ఎప్పుడో లాగులు ఇడిచేసినట్టు వాడు ఎప్పుడు ఇడిచేసిండు కాబట్టి వాడు రోత బతుకి అలవాటు పడ్డాడు. ఎవరిలో రక్షణ పొందిన వాళ్ళు అంటే బయట వాళ్ళని సంగతి కాదు, మనకు వాడి బతుకు ఎప్పుడు అంచవడదు కాబట్టి వాటితో మనకు సంబంధం లేదు. రక్షణ పొందిన వాడు చేసే పనులు ఇవన్నీ. పంది కంటే నీచమైన బతుకు అది. ఇక అట్లాంటోడు ఇది ఏమనాలా, నా నోడు అనకూడదు. బాప్తిసం పొందావు నువ్వు, అదేమంటే రక్షణ పొందే కృతజ్ఞతగా. ఎవరికి కావాలా నీ రక్షణ? కృతజ్ఞతగా రక్షణ పొందితే వాస్తవికంగా దేవుడు నీ జీవితంలో చేసిన మేలును బట్టి నువ్వు రక్షణ పొందినట్లయితే
ఆ రక్షణకు అనుగుణంగా నువ్వు బ్రతకాలా, రక్షణ నువ్వు కాపాడుకోవాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం సాక్ష్యం ఇస్తుంది. నీ సొంత ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పరిస్తే ఎలా తప్పించుకుంటావు? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది. ఈ శరీరంతో చేసిన మంచైనా చెడైనా ఏ కార్యమైనా సరే తీర్పు దినాన ఖచ్చితంగా నీ వంచులో నువ్వు నిలబడి లెక్క అప్పచెప్పవలసి ఉన్నావు అని మీరు గ్రహింపగలిగలేరా? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి యొక్క ఫలము ప్రతివాడు పొందినట్లు. తర్వాత ఏముంది? మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఆమేన్, హల్లెలూయా. రోమా పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో చివరి మాటలో కూడా ఇదే మాట ఉంటుంది. మనందరం అంట ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. చూడండి 14వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. ఆ 12వ వచనంలో మనలో ప్రతి వాడు తన గురించి దేవునికి లెక్క చెప్పవలెను. 12వ వచనం చివరి మాట. మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క చెప్పవలెను. సరే, మూల వాక్యంలోకి వద్దాం. వీళ్ళతో మనకెందుకు, ఉంటే దేవుని చిత్తంలో వాళ్ళు లెక్క అప్పచెప్పుకుంటారో లేదో, ఉండవాళ్ళైనా జాగ్రత్త పడండి, సరి చేసుకోండి, మార్పు చెందండి. నీవు కృతజ్ఞతగా తీసుకున్న బాప్తిస్మము జాగ్రత్తగా కాపాడుకోవాలి. తాగుడుకనో సిగరెట్లకనో చుట్టా బీడి గంజాయి డ్రగ్స్ అని గుట్కాలు కైని వ్యభిచారమనో లేదంటే విగ్రహం సంబంధించిన ఆ విగ్రహార్పితానికి వెళ్ళటానికి కుదరదు. శపించబడుతాం ఇంకా భయంకరంగా. నా మాటలు విని ఎవరైనా హృదయాలు కఠినపరుచుకొని ఇంకా విగ్రహాలు ఎదురు కూర్చున్నా ఐ డోంట్ కేర్, మనమే లెక్క చేసేది ఏముండదు, నువ్వేమి పెకలించేది ఏముండదు. అది కూడా చెబుతున్నాగా, ఇంకా నీకే డేంజర్. దైవజనుడికైనా దేవుని సంఘానికైనా నువ్వు వ్యతిరేకంగా రంకెలేసినా, ఇట్లాంటి విగ్రహాలు ఎదుట చేతబళ్ళని పోయినా, కొలుపులని పెట్టుకున్నా, నీకు పెడతారు అసలు కొలుపు, నీకు పెడతారు ఖచ్చితంగా. చెబుతున్నాగా, ఆ మధ్యకాలంలో ఓ సహోదరుడు ఫోన్ చేశాడు. అన్నా పలానోడు రక్షణ పొంది విగ్రహారాధన చేస్తా, దేవుడి గురించి అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నాడన్నా, ఇలా కదిలిచ్చి మరి తగాదు పెట్టుకోవాలన్నట్టుగా, ఆ దేవుడేంది, ఈ దేవుడేంది, అదేంది, ఇదేందని అని అంటే నేను చెప్పా, ప్రార్థన చేయి. అయితే వాడు మంచంలో అయినా ఉంటాడు, లేదా హాస్పిటల్లో బెడ్ మీద అయినా ఉంటాడు, మెడికల్ వేసి వీడు బతికే బతుకును బట్టి, నోరు జారే మాటను బట్టి, అయితే ఇంట్లో మంచంలో అయినా ఉంటాడు, లేదా హాస్పిటల్లో మెడికల్ ఐసీలోనా అబ్జర్వేషన్ అనమాట, అది ఐసీలోనా క్రిటికల్ కేర్ అంటే ఇక పోతలో ఉంటాడో తెలియదు, వెంటిలేటర్ మీద ఉంటాడు అనమాట. ఆడన్నా ఉంటాడు, లేదంటే డైరెక్ట్గా శ్మశాన వాటిక గుంతలో ఉంటాడు వాడు. ప్రార్థన చేయి, ఏం చేయొద్దు, నువ్వు ప్రార్థన చేయాలి. రేలని వాడు ఎంత రొల్లాలనుకుంటున్నా అంత రొల్లని, ఎంత మాట్లాడాలో మాట్లాడి, నిన్ను కాదు దూషిస్తుంది, నీతో కాదు పెట్టుకుంటుంది. ఖచ్చితంగా చావు ఎదురు పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చేయని, నువ్వేం చేయొద్దు, ప్రశాంతంగా ప్రార్థన చేసుకో, దేవునికి అప్పచెప్పు. పొరపాటుగా నీకు ఎటువంటి కీడు కూడా కలిగించవు. రివర్స్ అయితే ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు, నువ్వేం చేయదు ప్రార్థన. మధ్యకాలంలో ఒక వ్యక్తి అడిగితే సహాయం చెప్పా. అది దానికి కారణం ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్తాను. వాడు బాల్ షాప్ తెచ్చిందంట. భర్తలంతా తాగుడు గందరగోళం అవుతుంటే ఓ మందిరానికి అలవాటయ్యారు భార్యలంతా. భర్తను మార్చని చిన్నగా మార్చుంటే వీడు వచ్చి బాల్ షాప్ ఆడే పెట్టిండంట. దేవుని పాదాలు పడుకుని ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తాను బాల్ షాప్ వాడు. వీళ్ళేం చేయాల, ప్రార్థనే చేశారు.
పిడుగు పడాల్సింది వచ్చి ఆ బార్ షాప్ మీద పడది, మొత్తం తగలపడదు. వీడు ప్రార్థన చేయటం వల్ల బార్ షాప్ తగలపడది అని చెప్పి కేసు పెట్టిండంట. కేసు పెడితే కోర్టు దాకపోయింది. ఏం చేశారమ్మా, ఏంటంటే మా ప్రార్థన మేము చేసుకున్నాం, ఆయన బార్ షాప్ మీద పిడుగు పడితే మేము కారణం ఏంటయ్యా, అసలు ఏ సాక్ష్యాలు ఉన్నాయనయ్యా అని చెప్పానని జడ్జి గారి దగ్గరకు పోతే, అయినా మందిరం పక్కన బార్ షాప్ పెట్టారు నువ్వు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే నీకెందుకు రా అని చెప్పని ముట్టికాయలు వేసి పంపించిండు. ఆ కారణాన్ని బట్టి వాళ్ళు చేసిన ప్రార్థన నిజంగా జరిగింది. ఇది జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చెప్పిన మాట ఉంది, క్రైస్తవులు కదిలించమాకండి, నిద్రపోతున్న సింహాలు వాళ్ళు కదిలిస్తే వాళ్ళు నిజంగా క్రైస్తవుడు అయితే, నిజమైన క్రైస్తవురాలు అయితే, సమస్య రేగుతుంటే నువ్వు రేగాల, మోకాళ్ళ మీద నిలబడి ప్రభువా ప్రభువా ప్రభు అని చెప్పని నువ్వు కదిలించా ఉంటే అవతలోడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసాలు వదులుతూ ఉంటాయి కదా, బయటికి చెప్పుకోలేడు, బయటకు వచ్చి వీళ్ళే కేసు పెడతారు. ఇది మటు గ్యారెంటీ. ఆ కారణాన్ని బట్టి ఎవరికి ఏం చెప్పుకోలేడు, లోపల మదన పడుతా కృషించుకుపోయి ఇక గందరగోళం యెహోవా ఈరే. హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని ప్రార్థనే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ రక్షణ పొందా, కృతజ్ఞతగా రక్షణ పొందాను, ఇంకెంతకంటే ఏమిస్తాం యేసయ్య కంటే. రక్షణ పొందినప్పుడు దాని యొక్క విలువలు కూడా గ్రహించి నువ్వు బ్రతకాల. ఒకప్పుడు బ్రతికిన తీరు కంటే రక్షణ పొందిన తర్వాత నువ్వు చేసే ప్రతి చర్య లెక్క కట్టబడుతుంది. ఇంకా భయంకరమైన శాపాన్ని నువ్వు తెచ్చుకుంటావు. అలాగే నీ పిల్లలకు 3 లేదా 4 తరాలకు పంచిపోతావు. వదిలిపెట్టడు దేవుడు. ఏదో ఓ బత్త బియ్యం వేస్తాను, ఓ 10,000 మందిరానికి కానుకేస్తాం, పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయను, ఏం బావు అవి అంతే ఉంటాయి. ఇవన్నీ నీ కంటి తుడుపు వ్యవహారమే. దేవుడేమో నీ లంచాలకు వంగేవాడు కాదు. ఆ మధ్యకాలంలో ఏసన్న గారి దగ్గరికి ఒక విశ్వాసి వచ్చేది. అయితే ఆమె ఓ రోజు ఏసన్న గారు నన్ను అబ్రహాం గారు, ఇప్పుడు గోరంట్ల మినిస్ట్రీ, ఇది హోసన్న మినిస్ట్రీ మొత్తానికి ఆధిపత్యంగా అంటే అధినాయకుడిగా ఉన్నాడు, నడిపించేదంతా అబ్రహాం గారు. అప్పుడు ఆయన ఒకప్పుడు పరిచారకుడు, ప్రిడిపాల్ గారి ఆత్మీయ కుమారుడు ఆయన. ఇప్పుడు ప్రభు కృపనిస్తే, ఏసన్న గారిని నమ్మకంగా వెంబడిస్తే, దేవుడిచ్చిన తలాంతు కృప ఏంటంటే నీ తర్వాత అతనే ఆ పరిచయం మొత్తం నడిపించడానికి కావలసిన గుణగణాలు, లక్షణాలు, కొలతలు ఉన్నాయి. అతనికి అప్పజెప్పి రమ్మంటే అట్లానే అప్పజెప్పి వెళ్ళిపోయాడు ఏసన్న గారు. ఏసన్న గారు ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఆ కుటుంబానికి దర్శించడానికి పిలిస్తే వెళ్ళారట. పోగానే ఓ 1,00,000 సూట్ కేసులో పెట్టి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటుందంట ఆమె. ఏసన్న గారు అన్నాడంట, ప్రార్థన అయితే చేస్తాను కానీ కానుక మాత్రం తీసుకోనంట. చాలా వాదన జరుగుతుంది, ఏడుస్తుంది ఈమె. అబ్రహాం గారు అనుకున్నాడు, ఏం 1,00,000 ఇస్తానంటుంటే కానుక అవసరం ఉంది, ఏం తీసుకోవచ్చు కదా పాస్టర్ గారు అని చెప్పని అనుకుంటున్నాడంటే ఏసన్న గారు. అమ్మా నీకు మళ్ళీ చెబుతున్నా, ఫైనల్ గా నీ డబ్బు నాకు వద్దు, ప్రార్థన అయితే చేస్తానంటే, లేదు పాస్టర్ గారు కానుక కూడా తీసుకోవాలి, ప్రార్థన చేయాలంటే తీసుకోనాడు. ఎంత చెప్పినా వినకుండా ఏసన్న గారు ప్రార్థన చేసి ఆ కానుక నాడు వదిలేసి వచ్చేసి ఇల్లు దాటిన తర్వాత బజార్లో మాట్లాడుతున్నాడంట, ఎరా ఆ కానుక వద్దన్న దాన్ని బట్టి, అవసరాన్ని బట్టి నువ్వు ఫీల్ అవుతున్నావా అన్నాడు. అవునయ్య గారు అన్న. అప్పుడు ఏసన్న గారు చెప్పారంట, ఆమె అయితే ప్రార్థన బట్టి ఆమె కోసం మనం ప్రార్థన చేయగలం, ఆ వ్యక్తి మారాలని. అదేందయ్య గారు అని. ఆమె భర్త నువ్వు కాదని ఇంకొకరితో వ్యవహారం పెట్టుకొని అక్కడి నుంచి వచ్చిన రూపాయలు తీసుకొచ్చి కానుకగా, ఏది కంటి తుడుపు కానుక అన్నమాట, 1,00,000 కానుక ఇస్తుంది. ఆమె వ్యక్తిగతం అదేయా. ఆమె వేరొక పురుషుడితో, భర్తను వదిలేసి వేరొక పురుషుడితో జీవితం గడుపుతూ ఆ కానుక తీసుకొచ్చి నాకు ఇస్తా ఉంది. ఆమె సంగతి అంతా నాకు తెలుసు.
కానుకైతే వద్దు కానీ ఆ పాపపు సొమ్ము నా దేవుని సేవకు వద్దు, నీకోసం నేను ప్రార్థన చేస్తారా అని చెప్పని కానుకను వదిలేసి వచ్చాను. ఆ మధ్యకాలంలో నా మీద కూడా ఒకడు వచ్చిన చిలకలూరిపేట నుంచి ఒక బుడత, అమ్మ బలగాలంటే 10,000 16 20,000 16 అని చెప్పని నేను ప్రసంగం కూడా చేశాను, యూట్యూబ్లో ఉంటుంది. వాడి సంగతి నాకేం తెలుసు. వాడు పోయి వాళ్ళ బ్యాచ్ మొత్తం కలిసి ఏం చేశారంటే ఆ భాష గారి దగ్గర పోతే శాతపడి చేసి విడుదల ప్రార్థన చేసి 10,000 16 అని టౌన్ చేసి నాకెప్పుడు ఇచ్చారో అర్థం కాల. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మాట ఉంది, ఉచితంగానే మీరు పొందారు, ఉచితంగానే చేయండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది అనుకోవచ్చు డబ్బులు కరెక్ట్గా లెక్క సరిపడలేదేమో అందుకే మా ఇంటికి రావట్లేదు. నీ కానుక ఎవడు కావాలా? నీ బతుకు సరిగా ఉంటే నేను అడుగు పెడతా దేవుడు ప్రేరణను బట్టి. నేను రూపాయి కోసం ఆశపడి సేవ చేయడానికి రాలా. అలా అనుకొని కాస్తంత అన్బ్యాలెన్స్గా నేను సేవ చేయడం ముందుకు అడుగులేస్తే నేను కరువుతో ఉండాల్సిన పని లేదు. ఈరోజు వాస్తవానికి పండగ, అందరూ తెచ్చుకున్నట్టు ఏదో ఒకటి తెచ్చుకొని వండుకోవచ్చు. కానీ నాకున్న దాంట్లో నేను బజార్కి వెళ్ళి 1/2 కిలో పచ్చిమిరకాయలు 1/2 కిలో దొండకాయలు తెచ్చుకొని పచ్చడి నూరుకొని 2:30 పావుకు 3 తిన్నాం. అదే కాస్త బ్యాలెన్స్ తప్పాను అనుకో, ఇక చూడు జేబు నిండా బ్యాగు నిండా డబ్బులే. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నా సేవ నిలబడదు. కర్ర, కొయ్య, గడ్డి ఇట్లాంటి అన్ని సేవకు సంబంధించిన సాదృశ్య రూపకమైన మాటలు, అవన్నీ తగలు పెడితే బూడిదే మిగులుద్ది. నేను ఒక్క పాయింట్ అట్ట తప్పితే నా సేవ కూడా అంతే మిగిలేదు. ప్రభు ఆశించింది ఏంటంటే శుద్ధ సువర్ణంగా అగ్నిలో పరీక్షించిన అగ్నిలో బంగారపు బిళ్ళని ఆ బిస్కెట్ని అది కరిగిన తర్వాత బంగారంగానే ఉంటుంది. ఏదైనా దానిపైన మస్టు అంటారు, దాన్ని పైన బూడిదలాగా వస్తుంది. ఇనుముకైనా ఇత్తడికైనా వెండికైనా రాగికైనా పైన పొరలాగా వస్తుంది. జలం సిరికైనా అది మస్ట్ అంటారు. అది ప్రభు నడిపిస్తున్న శ్రమలనే పరీక్షలోనే ఎగిరిపోతి. శుద్ధ సువర్ణంగా నా ప్రభు అగ్నిలో పరీక్షించినప్పుడు విశ్వాసము, అలాగే నా సేవ కూడా ప్రభు కృపను బట్టి ఇచ్చిన ఈ సేవ కూడా నిలబడాలని తపనతోనే అడుగులు వేస్తున్నాను. కానీ ఎవడైనా సరే, నేనైనా సరే, నా కుటుంబీకులైనా సరే, ఎవరైనా సరే మీకు ఇది చేస్తే నయం అవుతుంది, ఇంత డబ్బు ఇవ్వాలని చెప్పని ఎవరైనా మాట్లాడితే నమ్మొద్దు. వాళ్ళు ఫ్రాడ్, పూర్తిగా సైతాను సంబంధికులు. సైతాను గడు ప్రేరేపిస్తేనే అలా మాట్లాడేది. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి, అక్కడ 7-8 వచనాల పై భాగంలో ఉంటుంది. మీరు ఉచితంగానే పొంది ఉన్నారు, ఉచితంగానే ఇవి చెయ్యండి అన్నాడు. అవునా? అదే ఉందాడా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాడు టాప్ డౌన్ చేసినంత మాత్రం నాకేం వచ్చి నష్టం లేదు. ఒకవేళ ఎవరైనా పలానా దైవజనుడు మా ఇంటికి పలానా ప్రార్థనకు రాలేదు అంటే ఏదన్నా డబ్బు తక్కువ అనుకున్నారు, ఈ నాకు అసలు డబ్బుతో పని లేదు. రాకపోకలు ఆయన ఖర్చులు మాత్రం ఎవరైనా పోయితే వచ్చేది. వాస్తవానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి నేను చాలా డిమాండ్ చేయొచ్చు. ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తాను, రేపటి దినాన క్రీస్తు న్యాయపీఠం మీదట నేను దోషిగా తలంచుకొని నిలబడతాను. నిర్దోషిగా కాదు, దోషినయ్యా నేను నేరస్తుడిని అని చెప్పి నేను తలదించుకుంటాను. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నేను క్రీస్తు న్యాయపీఠం మీదట, తండ్రి అయిన సింహాసనం ఆయన అక్కడ ఉంటే యేసు ప్రభు వారి పక్కన వరుసలో తండ్రి అయిన దేవుని యొక్క పరిశుద్ధ దూతల ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నేను నిలబడాలని తపనతోనే పునాది వేసుకుంటూ పరిచర్య కొనసాగుతూ ఉంది.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ కానుక కాదు. యేసన్న గారు అంటాడు ఒక మెసేజ్లో, 2 రూపాయలకు 5 రూపాయల నోటికి చెమటలు పట్టించి మరి కానుక వేస్తారంట మడతలేసి. నీ కానుక కాదమ్మాయి బాయ్, నీ కానుక కాదు, నువ్వు కావాలా. నీ హృదయం కావాలా దేవునికి, డబ్బు కాదు. డబ్బు ఎవడికి కావాలి? ఆయన దగ్గర లేకపోతే నీ దగ్గర అర్థించడానికి, అయ్యా బాబు అని అడుక్కోవటానికి నీ దగ్గర, ఆయన దగ్గర లేకపోతే నీ దగ్గర అడగాలి నేను. క్రీస్తు మహదైశ్వర్యము చొప్పునని పిలుపు పత్రిక 4:19 ఉంది. నీ ప్రతి అవసరత అక్కరతలు యేసు నామములో తీర్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవడి దగ్గర చేతులు చాచాల్సిన పని లేదు. ఆయన దగ్గర కూర్చుంటే ఆయన ఇంకో మార్గం చూపిస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ కృతజ్ఞతగా నేను బాప్తిసం పొంది ఈ అసలు కానుకలు ఈ సెక్షన్ కాదు. నీ బ్రతుకు మారాలి. ఈ క్రిస్మస్ శుభదినాన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, శాస్త్రులను పరిసయ్యులు ఉన్నారు, మోషే ఆ అగ్రపీఠ మీద కూర్చొని అందరూ చెప్తా ఉంటారు. అయితే ఆ మాటలు వినండి, గై కొనండి అంటే వినండి అని, అంటే వాటిని స్వీకరించండి, అయినను వాటి చొప్పున చేయమాకండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సార్వత్రిక సంఘంలో అనేకమైన సంఘాలు ఉన్నాయి. సార్వత్రిక సంఘం అనేది ఒక సమూహాన్ని కలిపి ఒక సంఘంగా అభివర్ణింపబడుతుంది. దాన్నే ప్రియుడైన యేసు ప్రభు వారు పిలుచుకుంటున్న వధువు అనే సంఘం. అయితే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో, ఏ సమాజంలోకి ఆ సమాజంలో అనేక సంఘాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా చూసుకుంటే నేను కూడా ఒక సంఘాన్నే, కుటుంబం ఒక సంఘం, మందిరంలో సమకూడుతున్న వారు దాని మొత్తాన్ని సంఘం అంటారు. అలాగే ఈ సభ్య సమాజాన్ని కూడా సంఘం అంటారు. సార్వత్రిక సంఘం ఇవన్నిటిని కలుపుకొని ఒకటే సంఘంగా వర్ణించబడుతుంది. అయితే ఈ సమాజంలో ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు సరిచేయబడాలి. నీ ఎదురుగా యేసు ప్రభు వారు బాలుడే ఆ పశువుల పాకలో లేడు, యోధా గోత్రపు సింహముగా న్యాయాధిపతిగా సింహాసనాసనుడై కూర్చోబోతున్నాడు. నీకు సిద్ధపాటు అనేది ఉందా? దేవుడు ఈ క్షణంలో నన్ను పిలుచుకున్నట్లయితే నాలో మచ్చ, డాగు, ముడత, కళంకం మరి అట్టిది ఏది లేనటువంటి నిష్కలంకమైన వధువుగా నేనున్నాను పాస్టర్ గారు, నేనున్నానని రక్షణ పొందిన ఒక విశ్వాసిగా అయినా, పరిచారకుడైనా, సంఘ పెద్దలైనా, సేవకుడు అయినా సరే, సేవకురాలు అయినా సరే, నీకు ఆ స్థిర నిశ్చయిత ఉందా? ఉంటే నువ్వు ధన్యురాలువు, ధన్యుడవు. లేకపోతే మాత్రం ఏ చిన్న లోపమున్న దేవుని పాదాలు పట్టుకున్నాయా, నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ సిగ్గుమాలిన పని ఉందయ్యా, దీన్ని తీసివేయని చెప్పాను, ఆయన పాదాలు పట్టుకొని దాన్ని నీవే విడిచిపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. నీవు విడిచిపెట్టవలసిని నువ్వు విడిచిపెట్టాలి. ఆయన జోక్యం చేసుకొని తీసేసి ఆయన తీసేస్తాడు. మార్పు చెందాలని, నాలో ఆధ్యాత్మిక పరిణితి అంటే ఎదుగుదల నాకు కావాలని, ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి నేను పొందాలని, ప్రభు నన్ను చూడగానే ఆయన మనసును నేను దోచుకునే వ్యక్తిగా నేను ఉండాలని స్థిర నిశ్చయిత నీలో ఉంటే ఖచ్చితంగా నా ప్రభు కృపనిచ్చి నీ పక్కన నిలిచి అన్ని బంధకాల నుంచి విడిపిస్తాడు. నీవు తీసేసుకోవాల్సిన విషయాలు నీకు చెబుతాడు, నీతోనే అవి తీసేసుకునేలా కూడా చేస్తాడు. వాస్తవం ఇది. ఎలా చేస్తాడు? ఇది ప్రశ్న. మందు తాగేవాడిని చూసి భార్య ఓమో వాయు ఎప్పుడు పోతుంది, ఏమవుతుంది, ఆ లివర్లో ఫెయిల్ అయినాయి అంటే, ఆ కిడ్నీలు ఫెయిల్ అయినాయి అంటే, జాండీస్, కామెర్లు కానీ డైజెషన్ పని చేయలేదు అనుకో, వీడు ఎప్పుడు పోతుంది, ఎప్పుడు మనసులో అనుకుంటారు, పైకి అనర్లే. కానీ కొంతమంది భార్యలు అయితే ఇక వీడు ఎప్పుడు నాశనం, సర్వనాశనం చేసిండని చెప్పి తిట్టిపోసిన వాళ్ళు ఉన్నారు. నేను నిన్న చూశాను కూడా ఆ వ్యక్తులని. ఈ తాగుబోతుడు తాగు మారటం ఎలా అంటే వాడి చేత బిర్రుగా దాపెత్తరు. ఎందుకు చెప్పండి? మీకు ఆన్సర్ అర్థమైంది ఇప్పుడు. తాగుబోతుడి చేత బిర్రుగా దాపెత్తరు. తాగి 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 డాక్టర్ కాడ బాగుందని ఒక రోజు అంటాడు, లివర్లు అయిపోయింది అబ్బాయి అని. మొన్న మా అమ్మని హాస్పిటల్లో తీసుకెళ్ళినప్పుడు ఇంకో పేషెంట్ కూడా తగిలిండు.
ఒక కొడుకయ్య. చేపల మార్కెట్లో ఉంటుంది ఆ తల్లి, ఎల్టీ నగర్లో వాళ్ళ ఇల్లు. ఒక కొడుకయ్యను చాలా స్థిమితంగా ధైర్యంగా చెబుతుంది. డాక్టర్ గారి దగ్గర పోతే, అమ్మా లివర్లో పనిచేసేదానికి ఇంత ఉండాలా, అయితే మీ ఓడికి 200 సిలుకు ఉందాను అంటే డ్యామేజ్ అనమాట. ఇంకా కొద్దిగా ఆగితే కాంగర్లు అయ్యాయి, చెప్పలేము, ఇంకో హాస్పిటల్లో పోవాల్సి వచ్చేది. ఏం చేస్తాలయ్యా, ఒక్కగానొక్కడు అల్లాడించండి అని చెప్పి అంటున్నాము. ఆమె చూడగానే ఇంకొక అక్క గుర్తొచ్చింది నాకు. ఆమెకు ఒక్కడే కొడుకు, వాడంతే తిరుగుతుండు. వాడికేం పెళ్లి కాల, వీడికేం పెళ్ళి అయింది. ఆ తాగులో తీసుకెళ్ళింది ఎవడంటే స్నేహితులు. తాగి 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 డాక్టర్ గారు పోగానే లివర్లో, కిడ్నీలు ఈ రెండే డ్యామేజ్ అయ్యేది. ఆ తర్వాత జీర్ణ వ్యవస్థ మొత్తం పాడైపోద్ది. ఈ మూడు కనుక డ్యామేజ్ అయితే వాడు బతకడం కష్టమే. లివర్ ఫంక్షన్ సరిగా లేకపోతే అరుగుదల ఉండదు. కిడ్నీలు కనుక సరిగా పనిచేయకపోతే వాటర్ రీఫ్రెష్ ఒకటను, బ్లడ్ కూడా రీఫ్రెష్, లివర్కి కిడ్నీకి సంబంధించి ఉంది. ఈ రెండు పని చేయలేదనుకో, ఇక ఈ జీర్ణ వ్యవస్థ అరిగితేనే కదా రక్తంగా మారిపోయేది, అంత ఫంక్షనింగ్ జరిగేది. అట్టబోచడనమాట. ఆ పని దాకా అంట చివరి స్టేజ్ దాకా పోయిందా గిడిసా దాపిస్తానే ఉంటాడు దేవుడే దగ్గరుండి. చివరికి ఆ వ్యక్తి అసహించుకొని పక్కకు వచ్చిందాక ఆ పరిస్థితులు అనుమతిస్తానే ఉంటాడు. ఒకవేళ యవన పిల్లలు ఉండొచ్చు, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా, ఆ ప్రోమోగ్రఫీ, ఆ బ్లూ ఫిలిమ్స్, నీలి చిత్రాలు అంటారుగా, వాటికి చాలా మంది ఈరోజు యవ్వన ఆడపిల్లలు కానీ యవ్వన మగపిల్లలు కానీ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాటి విషయంలో కూడా చూడనిచ్చి విసుగు పుట్టి ఛా అని చెప్పని నీకు నువ్వే ఉపవాసం వేసుకొని వాటిని వదిలిపెట్టేలాగా నీ మనస్సుకు అసహ్యం పుట్టేదాకా అనుమతిస్తానే ఉంటాడు. ఎవరో కూడా వచ్చారు ఫ్రెండ్లు, ఆడపిల్లలకైతే ఏందబ్బా ఏం చేస్తున్నావు, ఏదో ఇది చూడలేదా, ఏందా నీ దగ్గరే సెల్, నా దగ్గర బ్యాలెన్స్ లేదు, రా ఇది చూద్దామని చెప్పని. అయినా ప్రోనోగ్రఫీకి ఉపదేశానికి దీనికి సంబంధం ఏంది పాస్టర్ గారు అంటుంది ఒక యవనస్తురాలు. చెప్తే దానికి కూడా అర్థం. యేసయ్య అన్నాడు, నీ దేహానికి నీ కన్నే వెలుగు. దేనికి? నీ శరీరం అంతటికి నీ కన్నే వెలుగు. కళ్ళు కనపడినోడికి ఏం కనపడుతుంది? చీకటే కనపడుతుంది. ఈ ప్రోనోగ్రఫీ, ఆ బ్లూ ఫిల్మ్స్ ఏమైనా చూసి మొత్తం నీ మైండ్ ఎక్కడ, నీ మైండ్లోకి ఎక్కుద్ది, ఆ తర్వాత మనసులోకి వస్తుంది, ఆ తర్వాత హృదయంలోకి వస్తుంది. వాటిని చూసిన దాన్ని బట్టి కంట్రోల్ చేసుకోలేక మగాడైనా ఆడపిల్లైనా స్వయం తృప్తి కోసం హస్త ప్రయోగం అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. అట్లా వాటికి ఎడిట్ అయిపోయి వీళ్ళని వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటే పర్లేదు. మొన్న మధ్య 2 జంటలు చూశారు. చూసి పాస్ గారు అనుకున్నారు, న్యూస్ ఛానల్లో వయోగ్రా టాబ్లెట్లు ఫస్ట్ నైటే, పెళ్ళైన మొదటి రోజే భర్తకేసి తెల్లవారుదులిగా చివరికి వాడు వెళ్ళిపోయిండు. పెళ్ళైన 3వ రోజు చచ్చిండోడు. అక్కడ దాకా అంత ప్రమాద పంచుల్లోకి వెళతారు. ఎక్కడ జరిగింది ఇదంతా? యేసు ప్రభువు లేఖనం ఉంది కదా, నీ కన్ను నీ దేహానికి వెలుగు. ఈ కంటితో చూసిందే మైండ్లో ఫిక్స్ అయిపోద్ది, మెదడులో అవే ఆలోచనలు, తలంపులు, ఊహలతో ఇదైపోతూ ఉంటావు. చివరికి అది మనసులోకి వస్తుంది, హృదయంలో స్థిరపడుతుంది. కార్యం దాల్చిందనుకో, సర్వే ప్రకారం తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ఇవి కూడా చూస్తా నేను. యవ్వన ఆడపిల్లలు, పెళ్ళంటే భయమైనటువంటి ఆడపిల్లలు ఇవి చూస్తా ఇంకేదేదో వాళ్ళ భావప్రాప్తి కోసం, భావప్రాప్తి కోసం సైన్స్ భాషలు అండి, ఇది అర్థం కాకపోతే వందనాలు, ఏంది ఏవేవో ఉపయోగపెడుతూ ఉంటారని సర్వే వచ్చింది. పెళ్ళి అంటే భయం అన్నవాళ్ళు హస్త ప్రయోగానికి వెళ్తూ ఉంటారు ఆడపిల్లలు అని సర్వే వచ్చింది, ఎక్కువ శాతం వాళ్ళని. ఎలా వీళ్ళకి ఏం తెలుసు? అంతకుముందు
ఒక ఫ్రెండ్, ఒక స్నేహితురాల ద్వారానో, ఒక స్నేహితుడి ద్వారానో ఇది తెలిసే ఆ మగపిల్లగాడికైనా ఆడపిల్లకైనా అట్లా 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 వాటికి ఎడిట్ అయిపోయి చివరికి జీవితాలు పతనం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నటువంటి వారి కడుపును పుట్టిన ఆడపిల్లలు, మగపిల్లలు కూడా ఉన్నారు ఇలా పాడు పనులకు అలవాటైన వాళ్ళు. వీళ్ళ తప్పు కాదు, స్నేహితుడు వాళ్ళ తప్పు, పరిచయం చేసిన వాళ్ళు. అలా 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 చిన్నగా ఇక పక్కకి వెళ్ళిపోయి ఆ చీకట్లోనే బ్రతుకుతా చాలా మంది జీవితాలు పతనం చేసుకుంటున్నారు. నరాల బలహీనతకు వచ్చేసి సంసార ధర్మం అంటే ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా భయం వస్తా, నా భార్యను, నా భర్తను నేను సంతృప్తి పరచగలనా లేదా. ఎక్కడుంది ఈ మాట అంటే ప్రసంగి గ్రంథంలో ఉంది. ఇద్దరు కలిసి పరుండుట వలన వెట్ట కలుగును. వెట్ట అంటే వెచ్చదనం. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అది వేరు. ఇక ఈ భావప్రాప్తి కోసం, స్వయం భావప్రాప్తి కోసం ప్రయత్నించే వాళ్ళంతా ఇక పెళ్ళంటే భయం వాళ్ళకి. నేను చాడాని, ఆ పిల్ల మగ ఇట్లా అది ఇది ఏముంటాయి. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ఇప్పుడు అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? యవనస్తురాలా, నీ కన్ను చీకటి సంబంధమైన వాటిని చూస్తే నీ దేహం అంతా చీకటే ఉంటుంది. ఎక్కడో గుట్టుగా భార్యాభర్తలు జరిగించాల్సిన విషయాలు ఇప్పుడు ఎంత 10 సంవత్సరాల పిల్లలకు కూడా అందుతున్నాయి. అలా ఎంతో మంది జీవితాలు పతనం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇది అంత్యకాలం అన్నమాట. యెసన్న గారు ఒక వాక్యం చెప్పాడు, అంత్య దినములో అపాయకరమైన కాలంలోని 2 తిమోతి 3:1 ఉటంకిస్తూ అంటే ఎత్తి చెబుతా, ఈ రోజులంతా తిండి తిండి తిండి, రకరకాల అభిరుచులతో కూడిన తిండి మీద పడతారు. అదే యావ, అదే కోరిక. ఇప్పుడు తిన్నే గడదే, ఇక తిండి తిండి తిండి. రెండవది సుఖాపేక్ష, అంటే శరీర కోరికలు నెరవేర్చుకోవాలి. ఇదే. మూడవది ఎంత సంపాదిద్దాము, ఎంతో కొంత వెనకేయాల. బ్యాంక్ బ్యాలెన్స్ నిలపాలి, స్థలాలు కొనాలి, ఇల్లు కట్టాలి. మంచి రేట్ వస్తే అమ్మేసి ఇంకొక స్థలం కొని మళ్ళీ ఇల్లు కట్టాలి. బంగారం బ్యాంక్ లాకర్లో పెట్టాలి. డైమండ్ నెక్లెస్లు, ఏవో రకరకాల హంగులు, ఆర్భాటాలు, డూప్లెక్స్ ఏవో. ఇప్పుడు అంతా లగ్జరీ లైఫ్. ఇందాక అన్నానే 2 సంవత్సరాలు చిన్నోడు, వాడు 3 సంవత్సరాలు, ఈ అమ్మాయి 2 సంవత్సరాలు పెద్దదని. ఫంక్షన్లో జ్యూస్ పోయడానికి పోతాయి అమ్మాయి. ప్రత్యేకంగా బట్టల షాప్ ఉంది, అయినా కానీ ఒకడు పరిచయం అయ్యాడు. ఏంది, జ్యూస్ పోయటానికి ఫంక్షన్లో పోతూ ఉంటారుగా. కొంప తీసి మీకు దండం పెడతాను, మా పిల్లలు అనుకునేరు. మీకు వందనాలమ్మా, మీ పిల్లల సంగతి కాదు. నేను ఎదుర్కొన్న నా సంఘంలో ఉన్న సంఘ విశ్వాసి యొక్క కూతురు సంగతి చెబుతున్నా. నేను పేర్లు చెప్పలే. జ్యూస్ పోయడానికి పోతుంది ఆ పిల్ల. అట్లా 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 ఆ డీలక్స్ హైటెక్ కల్చర్కి సంబంధించిన ఆహారం ఏముంది. ఇప్పుడు వైసెస్ ఏదన్నా ఫంక్షన్ పెడితే ఎట్లా ఉంటుంది, పోయి వచ్చిన వాళ్ళకి అర్థమైంది. 12 రకాల ఐటమ్స్ ఉంటాయి తినడానికి. స్వీట్ కానీ, రుమాల్ రోటీ అని చెప్పని. నువ్వు చేస్తావు ఇంట్లో, చెప్పు. తందూరి రోటీ అని, రుమాల్ రోటీ అని, చికెన్ పులుసు, అది చేప పులుసు అని, చేప ఫ్రై ముక్క అని, చికెన్ ఫ్రై ముక్క అని, లివర్ ఫ్రై ముక్క అని, దమ్ బిర్యానీ, కచ్చి దమ్ బిర్యానీ, ఇక రకరకాలు వచ్చాయి. ఇవన్నీ ఇంట్లో చేస్తావా? అందుకే పరిగెత్తేది. వాడు పిలవంగానే పొలోరమని పరిగెత్తేది. అట్ట పోయి ఈ తల్లి కూడా ఈరోజు వాడికి ఎడిట్ అయిపోయి వాడే లేదంటే లేదు, కేసు పెట్టుకోండి, ఏం చేసుకోండి, నాకు మాత్రం సంబంధం. భయంకరమైన పరిస్థితులు. పాపం అంత దాకా పరిగెత్తిస్తూ ఉంది. నేను ఆ అమ్మాయికి చెప్పాను, 18 సంవత్సరాలు నిండంగానే ఆడపిల్లకి నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, అత్తమామలు ఇట్లా ఉండాలని టోటల్గా 100% మెచ్యూర్ అనేది వచ్చేస్తుంది ఆ అమ్మాయికి.
ఆడపిల్లకి. మగపిల్లగాడికి అయితే 31 సంవత్సరం వచ్చిందాక వాడికి అంతగా గ్రహింపు రాదు. దైవజనులు చెప్పినటువంటి ఆ మాట అది ఒఫీరే గారు చెప్తా ఉంటే విన్నా నేను. వాస్తవమే, నేను కూడా పరిశీలించుకున్నాను. నాకు దొరికిన అనుభవాలు ఉన్నాయి. 18 సంవత్సరాలు తగలటంతో ఇక నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అనేటువంటి పూర్తిగా కుటుంబం అంతా నేను చక్కబెట్టి నడిపించగలిగేటువంటి పరిపక్వత 18 సంవత్సరాలు నిండంగానే వచ్చేస్తుంది ఆడపిల్లకి. 31 సంవత్సరం మగపిల్లగాడికి వచ్చేదా వాడికి అంతుపట్టదు. బాధ్యతలు లేదు, ఫ్రెండ్స్ అంటాడు, అట్టాడు ఇట్టాడు, ఎంజాయ్మెంట్ అంటా ఉంటారు. 31 తగిలితే వీడికి అన్ని బాధ్యతలు గుర్తొచ్చి ఈ లోపల 6-7 సంవత్సరాల పిల్లలు వచ్చారు. వాడు నాన్న, అమ్మ, డాడీ అని చెప్పి అంతా ఉంటే అప్పుడు లైన్లోకి వచ్చాడు. ఇట్టుండదమ్మా, నీకు 24 వచ్చాయి, అయినా నాకు ఆ లక్షణాలు కనపడతలేదన్న. ససేమర్ ఇంట్లో పని చేయదు, వాళ్ళ అమ్మని వండి పెట్టది ఇది అంటది. ఇక రకరకాలు. 9ంటికి లేవుస్తుందట, బ్రష్ చేసి తిని మళ్ళీ పడుకుంటే 12ంటికి మళ్ళీ అన్నం తింట. ఏది వండలేదు. నేను అన్నా, మరి ఈ రకంగా ఉంటే వండి పెట్టేది అంటే వాడే చేసుకుంటున్నాను. కాపురం నిలబడుతా చెప్పండి మీరు ఎన్నవాళ్ళు. యవనస్తులు అలా ఉన్నారు పరిస్థితి. ఆ డీలక్స్ ఫుడ్కి అలవాటు పడి, ఆ హైటెక్ కల్చర్ అక్కడ చూస్తావు. కళల ప్రపంచం అశాశ్వతమైంది. నీ స్థితి నువ్వు మర్చిపోతే, నీ స్థాయి నువ్వు మర్చిపోతే రంకెలేస్తావు. రకరకాల కోరికల విషయమై ఆశ కలిగి పరిగెడుతూ ఉంటావు. చివరికి అది అంతా ఎండమావులే. ఎండమావు అంటే తెలుసా మీకు? బాగా ఎండాకాలం తార్ రోడ్డు మీద చూడండి, 1 కిలోమీటర్ అవతల అక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. ఎడారిలో కూడా 1 కిలోమీటర్ దూరంలో నువ్వు చూస్తూ ఉంటే నీళ్లు ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. దాన్నే ఎండమావి అంటారు. తీరా నువ్వు చూసిన ఆ స్పాట్కి వెళ్తే ఆడేముండదు. మళ్ళీ ఇంకొంచెం అవతల కిలోమీటర్ అవతల కనపడుతూ ఉంటుంది నీళ్లు ఉన్నట్టుగా. దాన్నే ఎండమావి అంటారు. అలాంటి జీవితంలో నువ్వు బ్రతికావనుకో, అలాంటి ఆశలు కలిగి ఏదో ఉందని బ్రతికావనుకో, చివరికి నిరాశ, నిస్పృహ, నేను అనుకున్నటువంటి జీవితం నాకు దొరకలేదే, నేను కలలుగా నా ప్రపంచం నేను అనుకున్నట్టు లేదని చెప్పని సూసైడ్ అటెంప్ట్ కూడా వెళ్తావు. చివరికి వీడు కాదంటే ఇంకొకడు, వాడు కాదంటే ఇంకొకడు, అది కాదంటే ఇంకొకటి అని చెప్పాను. అలా వ్యక్తులను మార్చుకుంటూ పోతావు. చివరికి నువ్వు ఒక వ్యభిచారిగా మారిపోతావు. పురుషుడువైనా ఆడపిల్లవైనా సరే, చివరికి నీ బ్రతుకి కదే ఒక వ్యభిచారిగా నువ్వు మారిపోతావు. నీ కోరికలాగా రంకలేస్తా ఉన్నాయి, ఆశ కొలిపి నడిపిస్తా ఉన్నాయి. కాబట్టి పరిగెడుతావు. లోకం అంటారు కదా, ఎండమావి దాహం తీర్చదరా అంటారు లోకంలో సామెత. ఉన్న దాన్ని బట్టి, నీ ఉన్న స్థితిని గుర్తుపెట్టుకొని, నువ్వు ఎదిగిన పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం ఏంది, నీ ఉన్నటువంటి ఆ పరిస్థితులను కనుక గమనించగలిగితే ఉన్న దాంట్లోనే సంతృప్తిగా నువ్వు బ్రతకగలుగుతావు. వాస్తవానికి మీ మధ్యలో నేను ఈ మాటలు అందిస్తున్నా. నేను చిన్నప్పుడు ఒక్కగానొక్కడిని అని చెప్పి చాలా మురిపంగా పెంచారు. బట్టలకి మట్టి అంటేది కాదు, నేనే పులుకునేవాడిని. పిల్లలతో ఆటలాడుతా చాలా అల్లలారు ముద్దుగా పెంచారు. ఒక రోజు వచ్చింది, ఈ చేతులకు బొబ్బలు కట్టే పరిస్థితులు. చాకిరికి గొడ్డు కారం ఉంటారు కదా, సాంబార్ తెలుసు కలపని గొడ్డు కారం, పండు మిరగాయ ముద్ద పచ్చడి అంటారు. 1-2 సార్లు తొక్కింది. ఎవరైనా పెడితే మళ్ళీ తొక్కొని తాలింపేసుకొని తినాలి. ఆ తాలింపేసుకొని తినడానికి కూడా అవకాశం లేనప్పుడు ఆ పరిస్థితులు, అప్పు కొట్టకపోతే తిరస్కారం, అడ్డం ఉంటే చొక్కా పట్టుకొని నిలబెడతాం. ఏంది నా అనేవాళ్ళు ఆశ్రయిస్తే ఇదిగో అంట ఎండమావులాగా చూపించి చివరికి ఏ రూపాయి కూడా అందించకపోతే రాత్రి పగళ్ళు డ్రైవర్గా వెళ్ళి చాకరీ చేసుకొని ఆ డబ్బులతోనే జానువలి హాస్పిటల్లో పేషెంట్గా ఉన్న మా అమ్మ 10,000 రూపాయలు రాత్రి పగలు ఆగకుండా డ్యూటీ చేసుకొని వచ్చి నలుగురు పోషించాలి. నేను 1200 జీతం వచ్చే బేటాల మీద 10,000 రూపాయలు బిల్లులు కట్టుకొని
సొంతోళ్ళే ఇదిగో 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 అన్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు భార్య తరపు బంధువులకు 35,000 పెట్టి సర్జరీ చేయించారు. అమ్మ అడిగితే 10,000 ఇవ్వటం వల్ల కాదు. నేను చెప్పా 2,000 ఒక్క 1,000 రూపాయలు ఇప్పించుకొని ఈ జాతర అయితే అన్న. ఇలా వేరే బామ్మడితో ఒకడు ఉండి వాడు వచ్చి నేను తీసుకుంటాను బావ దగ్గర అని చెప్పాను. 2,000 ఇచ్చిపోయింటాడు. వాడిని అడగల అసలు. అడిగిన ఆయన దగ్గర 1,000 రూపాయలు తీసుకో చాలన్న. అన్ని పరిస్థితులు చూశాను. సేవలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ ఏంటన్నది అన్నీ చూశాను. అవసరానికి వచ్చి వాడుకొని తర్వాత కుక్క కంటే హీనంగా చూసిన చూశాను. చాలా మందికి డౌట్ అనమాట. పోయిన సంవత్సరం సెమీ క్రిస్మస్ అన్నింటిలో ఉన్నారంటే పోయిన సంవత్సరం అంటే భుజాల మీద ఎత్తుకున్నారు. మొన్న ఒక అన్న అడిగి చెప్పా పలానా చోట ఫంక్షన్ కదా తినడానికి రాలేదేదని. అన్నతో పోయిన సంవత్సరం అంటే భుజాల మీదకి ఎత్తుకున్నారయ్యా, ఈ సంవత్సరం చెప్పుల కింద పెట్టారు నన్ను, ఆ కారణాన్ని బట్టి నేను రాలేదు అన్న. కారణం ఏంటంటే బాప్తిసం పొందిన తర్వాత విగ్రహారాధన అనేది చేయడానికి కుదరదు. ఒక కారణం ఇది నచ్చక. రెండవది సినిమా పాటలకి బర్త్డే ఫంక్షన్ అన్న రేపు వచ్చారు మళ్ళీ ఆస్కార్ అవార్డు గ్రహీతలు. సినిమా పాటలు బర్త్డే ఫంక్షన్లు కూడా సినిమా పాట డ్యాన్సులు వేస్తారు. ఆ వ్యక్తులే మళ్ళీ వచ్చి క్రిస్మస్ పాటలు డ్యాన్సులు వేస్తారు. ఇది కరెక్ట్ కాదని చెప్పా. ఈ కారణాలను బట్టి నేను నచ్చలేదు వాళ్ళకి. దేవుని రక్షణ పొందినటువంటి మీరు ఎవరైనా సరే ఇలా బ్రతకాలంటే అలా దిద్దుబాటు అసహ్యమైనటువంటి వాళ్ళే ఇప్పుడు ఈరోజు నేను నచ్చట్లేదు. నేను నచ్చకపోవటంలో నాకు వచ్చే నష్టమేమి లేదు. ఏ మాట చెప్పా, యేసు ప్రభు వారు 1,000 కొలది మందికి ప్రసంగం చేస్తే నువ్వు చదివిన మూలవాక్యం మీద చెప్పేది ఏంటి అన్నారా? ఆ దాంట్లోనే ఉన్న బయటికి మూల. యేసయ్య జన సమూహములతోనూ ఆయన శిష్యులతోనూ మాట్లాడారు. మూలవాక్యం గుర్తుంది నాకు. యేసు ప్రభు వారిని వెంట 1,000 మంది అద్భుతాల కోసం, స్వస్థతల కోసం, సూచక్రియల కోసం తిరిగారు. అప్పుడు ఏమన్నాడో తెలుసా? మళ్ళీ ఎత్తుక్కుంటా పరిగెడుతూ వస్తుంటే వాళ్ళను చూసి, సర్ప సంతానము, ఈ మాటేనందే, దేవునికి వేరైన పగస్తులుగా మారినటువంటి ఈ తరం వారు సూచక్రియలు అడుగుతున్నారు. అద్భుతాలు చేయడానికి, అద్భుత ఆశ్చర్యకార్యాలు చూడటానికి, స్వస్థతలు, సూచక్రియకు సంబంధించిన తిండి తినడానికి నన్ను వెంబడిస్తున్నారని యేసయ్య కూడా అన్నాడు. నా శరీరమును నా రక్తమును, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడి నిత్య జీవానికి పాత్రుడు అనగల మొత్తం ఎక్కిపోయారు. 70 మంది శిష్యులుగా ఉన్నవాళ్ళు పోయారు. 5,000 పైచులకు ఉన్నవాళ్ళు పోయారు. చిట్ట చివరికి ఒక డబ్బు సంచితో మోసుండి ఒక టయానికి పక్కకి వెళ్ళిపోయాడు. యేసయ్య పక్కన మిగిలింది 11 మంది. నీదే మాట చెప్పా. ఆయన్నే తృణీకరించి ఉమ్ములేసి దెయ్యం పట్టినోడు, వ్యభిచారంలో పుట్టినోడు అన్నారయ్యా. నాకు కావాల్సింది యేసయ్య కోసం మండే ఒక్కడు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య కోసం మండేవాడు ఒక్కడు చాలు. మంద కావాలని నేను రాలేదు. ఒక్కడిని ప్రయోజకుడు చేసి, ఒక వ్యక్తిని సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలబెడితే, పౌలు అన్నాడు, ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మెప్పు అయినా, మహిమ అయినా, ఘనత అయినా మీరే కదా, మా అతిశయ కిరీటం మీరే కదా అని చెప్పని పౌలు అన్నాడు. కొలస్సీ పత్రిక 1:28-29 వచనాల్లో ఇదిగో అందరినీ సంపూర్ణులు చేసి ఆయన ఎదురు నిలబెట్టాలనే అన్ని విధాలా బోధిస్తున్నాను. ఈ బోధ వాళ్ళకి నచ్చలేదు కాబట్టి తృణీకరించారు. ముఖాన్ని ఉమ్మేసిన వాళ్ళు ఉన్నారు, ముఖాన్ని తృణీకరించిన వాళ్ళు ఉన్నారు, అవసరం అనగానే వందనాలు అన్న వాళ్ళు ఉన్నారు, అవసరం తీరిపోయిన తర్వాత వీడెవడు మేవుడు అన్నట్టుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారయ్యా. నేను నేరస్థాపన చేయట్లా, వ్యక్తిత్వాన్ని చెబుతున్నా. దీనివల్ల నాకు నష్టం లేదు, మీకే ప్రమాదం. నన్ను తృణీకరించారని నేను బాధపడతలేదయ్యా. నా యేసయ్యనే తృణీకరించారు ఆయన బతుకున్న కాలంలోనే. ఇది పెద్ద ఇబ్బంది అయింది కాదు, కాకపోతే వాళ్ళు నష్టపోతున్నారు, ఆ బాధ అయితే ఉంది నాకు అని చెప్పాను. ఈరోజు బలిపీఠాల మీద ఉండి దైవజనులు ఎన్నో ప్రసంగాలు చేస్తూ ఉంటారు.
అయినను వాటిని గైకొనండి అంటే వినండి, వాడు చెప్పినట్టు మాత్రం చేయొద్దు అన్నాడు. ఎందుకని? వాడు చెబుతారే గాని మాదిరి చూపించరు. యేసు ప్రభువు ప్రకటించాడు, మోకాళ్ళ అనుభవం ఏంటో, ఏకాంత ప్రార్థన ఏంటో నీకు చూపించాడు. ఎక్కడ? పరిశుద్ధ గ్రంథంలో. తెల్లవారక మునిపే చీకటి ఉండగానే ఆయన పోయి ఏకాంత ప్రార్థనకి వెళ్ళాడు. చీకటి పడుతుందనగానే కొండకెక్కి ప్రార్థన చేయడం. ఇది మాదిరి. పరిచయం చేసే విషయంలో మాదిరి చూపించాడు. ఒకరినొకరు దూషించుకుంటాను, ఇదే గోలన్నట్టు అయిపోయిన పరిస్థితి. ఎన్నాళ్ళు వ్యతిరేకిస్తావు, ఎన్నాళ్ళు ద్వేషిస్తావు, నువ్వు మళ్ళీ పోయి పరలోకంలో ఉండాలని కాంక్షిస్తున్నావు. కాంక్షించుట అంటే కోరిక, ఆశ కలిగి అనే అర్థాలు వస్తాయి. కాంక్షిస్తా ఉన్నాడు పోయి నేను ఉండాలని. మరి ఇక్కడే భేద తారతమ్యాలు పెట్టుకొని నీ కులం తక్కువ, నా కులం ఇది, నీ కులం అది అని చెప్పి నేడ కుమ్మలాట చేసుకుంటే క్రీస్తు న్యాయపీఠమని ఆ టోల్ గేట్ దాడతావు నువ్వు. ఆ కుల గజ్జ అనేది పోవాలి, నీవు హెచ్చు నేను తగ్గు అనేది పోవాలా. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత అందరూ ఆయన రక్తంలో కడగబడిన పరిశుద్ధులే. నువ్వు ఇంకా భేద తారతమ్యాలు చూపిస్తున్నావంటే నీలో వాక్యం లేదు, ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు, పరిశుద్ధాత్మకు స్థానం లేదు. పరిశుద్ధాత్మ కలిగి ఉంటే పక్కవాడిని నువ్వు ప్రేమిస్తావు. పరిశుద్ధాత్మ కలిగి ఉంటే నీకు కీడు చేస్తున్నా సహిస్తావు, ఓర్చుకుంటావు, క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తావు. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తుంటే ప్రార్థనలో ఎదుగుతావు. ఇవి పసిబాలుడిగా ఉన్నటువంటి యేసు ప్రభువుని చూసుకుంటా మురిసిపోయే ఆశీర్వాదాలు పొందే రోజులు కాదు. నిత్యత్వం అనే శాశ్వత కాలమైన ఆశీర్వాదం మన కనులు ఎదుట రానున్న ఈ రోజు, ఈ భూమి మీద కాలం చెల్లిపోయిన తర్వాత ఒక రోజు క్రీస్తు న్యాయపీఠం, ఆ పిదప ప్రభు అవకాశం ఇస్తే పరలోకం. ఆ పరలోకంలో పోయిన తర్వాత కూడా పాలేరుగాడిగా ఉంటావా? నీచ స్థితి అనే కాళ్ళ దగ్గర ఉంటావా? ఇంకా నీచ స్థితి అంటే మర్మాంగాల యొక్క ఆ స్థానంలో ఉంటావా? అసహ్యమైనటువంటి ఆ స్థానంలో ఉంటావా? లేదయ్యా నేను కిరీటం అనే ఈ తల, శిరస్సు, లేదంటే ఈ ఛాతి భాగంలో చక్కగా అలంకరింపబడేటువంటి ఈ కంధర అంటే మెడ, ఈ మెడ భాగంలో ఒక ఆభరణంలాగానే ఉండాలనుకుంటున్నానయ్యా. అందరూ నన్ను చూడంగానే నన్ను బట్టి సంతోషించాలని ఆశపడుతున్నానయ్యా. ఆ వధువులో నేను ఈ కందర అనే స్థానం కానీ, ఈ కందరుగా ఉపయోగపెట్టే నక్లీస్ అంటారు కదా, నక్లీస్ కాదు నక్లెస్, బంగారపు ఆభరణాలు మెడకేస్తారు కదా ఆడపిల్లకి. ఈ మెడనే పరమగీతం అంటుంది కందర. నీ కందర అని నాభి అనే కాదు అర్థమైతే అందరికి. ఏంది కందరకు ఉన్నటువంటి ఆభరణాల్లాగా నేను ఆడపిల్లనైనా మగవాడినైనా మెడలో బంగారం కొలుస్తుంటే దానికి వెళ్ళేసి వస్తూ ఉంటారు. కారణం బాగుందని చెప్పాను. అసలు ఏంటిది అసలు తేడా సరిగ్గా చెప్పాను చూసుకోవటానికైనా. ఆ నెక్లెస్ పెట్టుకున్నప్పుడు అందంగా ఉందనుకో, బాగుంది అనుకుంటారు మనసులో. తల్లి అయినా, తండ్రి అయినా, మేనమామైనా, బాబాయ్, చిన్న మేనత్తులైనా వెలబెట్టే అది ఇది అని చెప్పని పొగుడుతారు, చేతులు ఆడుతారు. మరి ఏ స్టేజ్లో నువ్వు ఉండాలనుకుంటున్నావు? నువ్వు ఈ భూమి మీద ప్రభు కొరకు యథార్థంగా బ్రతికిన దాన్ని బట్టి, నీతిగా నీ అడుగులో వేసిన దాన్ని బట్టి, ప్రభు కోసం నువ్వు త్యాగ బుద్ధి కలిగి ధన రూపేణ పరిచయం సహకరించిన దాన్ని బట్టి మరి చెప్పుకోకూడదు సుమా. నేను ఇది ఇచ్చా అది ఇచ్చా అని చెప్పుకున్నావంటే ప్రభు అన్నాడు వాడి ప్రతిఫలం అప్పుడే పొందాడని. రహస్యం ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఎక్కడ, తీర్పు దినాన్ని ఇవ్వాలనుకుంటే ఇక్కడ నోరు మూసుకొని నువ్వు చేసిన సహాయం విషయంలో సైలెంట్గా ఉండు. యేసై చెప్పాడు కుడి చేతిలో ఉన్న దానికి ఎడమ చేతికి తెలియకూడదు, అంత రహస్యంగా ఉండాలి. నువ్వు పరిచయకి ఇచ్చే విషయమైనా, ఏ కోణంలో మీటింగ్స్, స్థలమా, మందిరంలో ఆ సౌండ్ సిస్టమ్, ఏ టైప్లో నువ్వు ఆర్థికంగా సహాయం చేసినా అది రహస్యంగానే ఉండాలి. బయటకు వచ్చిందంటే ఇవి చేసేది ఏముండదు, నువ్వు ప్రతిఫలం పొందవది. ఎరుకనే అని ఉంటుంది. ఎరుకనే అంటే తెలియక అనుకుంటాం మనం. ఎరుకని అంటే తెలిసే. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సభ్యురాలు ఉంటారు.
పరిశుద్ధుల పాదాల చెంత అందరూ వాళ్ళకున్న చరస్థిరాస్తులన్నీ ఆ ధనం తెచ్చి పెడుతుంటే బడాయికి పోయారు. భార్యాభర్తలు ఇద్దరు. భార్యకు ఎరుకనే వాడు తీసుకొచ్చన్న మాట ఉండదు. ఎరుక అంటే తెలిసి అని అర్థం, తెలియక కాదు, తెలిసే తీసుకొచ్చారు. ఇలాంటి కొన్ని మాటలు అపార్థాలుగా వెళ్తూ ఉంటాయి. రహస్యంగా ఉండాలని ఇచ్చే సహాయం ఏదైనా. అలాగనే మరి ముఖ్యంగా నువ్వు ఎక్కువ ధనం సంపాదించుకునే విషయం ఇంకొక రహస్యం చెబుతాను. ప్రార్థన, విజ్ఞాపన, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన, నీతో పాటు ప్రభువులు చేసే వారి క్షేమం కోసం ప్రార్థన. అలాగే మా దాసుని తీసుకెళ్ళి ఇంకా అనేక ప్రాంతాల్లో నిలబెట్టి సేవ జరిగించు ప్రభు అని చేసేదంటే ఆ ప్రార్థన కూడా నీకు పరలోకంలో ఎక్కువ జీతాన్ని సంపాదించి పెడుతుంది. ఈ భూమి మీద కూడా నీ చుట్టూ ఉన్నవాడు గ్రహించలేనంత ఉన్నతమైన స్థాయిలో నిన్ను నిలబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దానికి నిలువెత్తు నిదర్శనం నన్ను నేనే చూపించుకుంటాను. నేను చేసిన పని అదే. ప్రార్థన చేశా, విజ్ఞాపన చేశా. దైవజనులకు అనేకులు కానుకిస్తుంటే ఇవ్వలేకపోతున్నానని కన్నీరు గార్చాను. ఆ సమయంలో దేవుడు నాతో నువ్వు ప్రార్థన చేస్తున్నా అంతకంటే విలువైంది. వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇంకేదో సహాయపడినా అవన్నీ సక్రమంగా జరగాలంటే ప్రార్థన అవసరం. ఆమేన్, హల్లెలూయా. ఏంది, వాళ్ళు డబ్బులు ఇచ్చినా, ధాన్యం ఇచ్చినా, ఇంకేదో సహాయపడినా ఆ సహాయపడిన దాన్ని బట్టి నీ వైపు చూసి తృణీకారంగా వాళ్ళు చూసినా, మాట్లాడినా, వ్యవహరించినా నువ్వు సిగ్గుపడవచ్చు. ప్రభు అంటే ఏమంటాడు తెలుసా? ప్రభు నాతో పలికిన మాట, కుటుంబం అంతా వచ్చి దేవుని సన్నిధిలో ఉంటుందా అని ఏడ్చాను నేను. ఎప్పుడయ్యా నా కుటుంబం అంతా ఉండేదని. పండగ పూట కుటుంబాలు భార్య, పిల్లలు, మనవసంతా ఇట్లా ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబంగా పండగ రోజు దేవుడి సన్నిధిలో కనపడుతూ ఉంటే నా కుటుంబం లేదని ఏడ్చా నేను. కొద్ది గోపి కొట్టి వస్తారు కుటుంబం అంతా అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరూ పరిచర్యకు సహాయపడుతుంటే వాళ్ళేదో సహాయం చేస్తే నేను తింటున్నానన్న బాధ ఉంది నాకు. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఏడుస్తా ఉంటే ఏడవమాక. వాళ్ళైతే కానుక ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, ఇంకేవో తెచ్చి పెడుతున్నారు. అవన్నీ సక్రంగా జరగాలంటే నీ వంతు, నీ ప్రార్థన కూడా ఉంటేనే అవి జరుగుతాయి. లేకపోతే ఏముండదు, అంత అల్లకుల్లాలే. కాబట్టి వాళ్ళు ఇచ్చే రూపాయి కన్నా, వాళ్ళు ఇచ్చే ఆ రైస్ బ్యాగుల కన్నా నీవు కన్నీరు విడిచి ఉపవసించి ప్రార్థన చేస్తున్నావు చూడు, అది చాలా విలువైంది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నేనేమి చేయలేకపోతున్నాను దేవుని పని కానీ దిగులు పడుతూ ఏడుస్తున్నావేమో, ఉపవసించు. నేను చేసిన పని అదే. నా దగ్గర డబ్బులు లేవు. పరిచారకుడు కొన్నప్పటి నుంచి నా దగ్గర డబ్బులు లేవు. అందరు ఇచ్చేంత స్తోమత లేదు నాకు. కానీ చాలా విలువైంది ప్రార్థన, కన్నీరు. వాటితో పాటు ఉపవసించి ప్రార్థన చేశాను. 41 రోజు 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. మజ్జిగ, మంచినీళ్ళు, టీ తాగుతా సంఘ క్షేమాభివృద్ధి కోసమని, సేవకుడు ఇంకా బలపరచబడి వాడబడాలని ఉపవసించి ప్రార్థన చేశాను. 41 రోజు 2 సార్లు. ఫస్ట్ టైం 41 రోజు ఉపవాసం ఉన్నప్పుడు శాలిమరాజు గారితో మాట్లాడతాను కానీ మా అమ్మ వాళ్ళంతా వెళ్ళారు. అప్పుడు టాటా ఏసీ ఉంది. ఆయనతో చెప్పాల్సి వస్తుంది, నిజం అనుకుంటా వచ్చింది. మా అమ్మ నోరు జారి చెప్పింది ఉపవాసం ఉంటుండయ్యా అని. ఆత్మీయ తండ్రికి చెప్పాల ఉపవాసం ఎందుకంటే దేవుడిని అడుగు చెబుతులే అన్న. స్వేచ్ఛగా మాట్లాడతాను, ఏమనుకోమాకండి. దైవజనుడు అంటే లెక్కలేంతనం కాదు. ఆయన కుర్చీలో కూర్చుంటే కింద కూర్చుంటే గడగడ వణుకుతా. అంత భయం ఆత్మీయ తండ్రి అంటే. భయం వాస్తవమే. ఆయన అడిగినా అదే మాట చెబుతారు, కూర్చోండి ఎదుట అని. సంఘాన్ని అడిగినా చెబుతారు కూర్చోడు అని. గడగడగడ వణుకుంటుంది నా లోపల. ఎక్కడైనా దైవజనుడికి లెక్కలేంచానని నేను ఎక్కడ బ్రతుకుతానేమోనని. ఇప్పటికైనా సరే కూర్చోమంటాడు ఆయన మర్యాదపూర్వకం. నాతో పాటు సేవకుడు మీద కూర్చో అంటాడు. ఆహా, ఆ మూలనాడ కూర్చుంటా పోయి ఇక ఆయన లేచి వస్తానంటే అమ్మని లేచి టక్మని నిలబడి చూస్తూ ఉంటాను ఏమని చెప్తాడు ఆ పని అని. ఇప్పటికైనా ఏదైనా పని చెబితే చేయడానికి నా పరిచర్లన్నీ పక్కన సరి చేసుకొని పోయి చేసి వచ్చిన రోజులు ఉన్నాయి. దైవజనుడు అంటే లెక్క లేకపోతే ఆఫ్టర్ ఆల్ నేను సేవకుడిని,
ఆయన అని అనుకోవచ్చు. ఆహా, ఆయన చెప్పాడంటే గడగడగడ వణుకుతానే, ఎక్కడ కూడా దుఃఖపడకుండా, ఎక్కడ నా వల్ల ₹1 నష్టం పరిచయం కలగకుండా, ఇక లాభమే కలగాలి. కానీ నా వంచు నా రూపాయి నా దగ్గర ఉన్నదో ఎంతో కొంత ఏసైనా సరే దేవుని పని చక్కబెట్టి రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతకుముందు సౌండ్ సిస్టమ్ కాడ వెళ్ళమన్నాడు దేవుడు. నా పరిచయాల క్రమాలన్నీ మార్చుకొని పోయి అక్కడ జరిగించి యువతలకు వచ్చారు. దైవజనులు కూడా చెప్పుకున్నారు, పిలవంగానే ఆ పరిస్థితులన్నీ మార్చుకొని వస్తున్నాడు అని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆస్తి ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన. నేను ఇయ్యలేకపోతున్నాను బాధపడుతున్నావు. నువ్వు అసలు తెలియదు, పిచ్చి మొహం. పరలోకంలో చాలా సంపాదించుకున్నావు. రక్షణ పొందకుండానే, రక్షణ పొంది కూడా పరలోకంలో చాలా సంపాదించుకున్నావు నువ్వు, నీకు తెలియట్లా. మొన్న మధ్యకాలంలో మా అమ్మ తెలియాలి కాబట్టి చెబుతున్న ఈ విషయం, ఇంకోళ్ళు ప్రోత్సహింపబడతారని, బడాయి కోసం గొప్ప చేయాలను, భ్రష్టులుగా మార్చాలని కాదు, కానీ బట్టలు తెచ్చుకోయా అని చెప్పని, ఇన్నర్ వేర్స్ ఇవన్నీ తెచ్చుకోమని చెప్పి డబ్బులు ఇచ్చింది, ₹1000. అవి నేను నా స్వార్థానికి ఖర్చు పెడితే అర్థమైతే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వచ్చు, ప్రభు ఇంకో అవకాశం ఇంకో దారిలో చూపిస్తాడని వాటిని తీసుకుపోయి పాట కట్టేశాడు. డబ్బులు పాట కట్టేసి, ప్రభు చిత్తమైతే వాళ్ళు వస్తుంది అనుకున్నాను, రాలేదు. ఆ తమ్ముడు ఇంకా 2 రోజులు టైం పడుతుంది అన్నాడు. ఆ పాట వస్తుంది. నేను పరిచయంలో ఉన్నప్పుడు ఇంతే చేశా. నా చేతికి వచ్చిన రూపాయిని దశంభాగం తీసేవాడిని. అలాగే కొంత అమౌంట్ ఉంటే దాంట్లో ఇంక అక్కడ పరిచయంలో ఏం అవసరమో నేను చూసి దాంట్లో పెట్టేవాడిని. ఎందుకు తెలుసా? పరలోకంలో నేను ధనాన్ని సంపాదించుకోవాలి. ఆత్మలో సువార్త అంటే కూడా చెప్పలేను, నా ఆత్మీయత అంటే. నేను వాస్తవానికి ఆయన మాట్లాడినప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, ప్రార్థన చేసుకుంటాను మీరు పోండి సేవ కన్నా. నేను వచ్చి నిలబడతాను, దేవుని సేవ చేస్తాను. నేను ప్రార్థన చేయగానే చేతబడి నుంచి విడిపించబడతారు. అపవాది వాడి దూతలకు కప్ప అనే దెయ్యాలు ఇవన్నీ విడిపించబడతాయి. అపవాది బంధించబడతాడన్న ఆ సెక్షనే నాకు తెలియదు. నేను ఊహించినటువంటి బాధ్యతలు ప్రభు నా భుజాన్ని పెట్టాడు. నేను కలలో కూడా ఆశించినటువంటి అధికారం ప్రభు నాకు ఇచ్చాడు. నేను అసలు నేను దేవుని ఆత్మచేత నింపబడతాను, ప్రతి ఒక్కరికి ఒక మోడల్ అవుతాను, లేదంటే నాతో పాటు నడిచిన వాడు కూడా మండుతాడు అన్న సంగతి నాకు తెలియదు. నాకు ప్రారంభం నుంచి, అంటే తాతయ్య నాయనమ్మ వాళ్ళు టీచర్లు, రాజకీయంగా వ్యవసాయం, నాన్న ఆ జీన్స్ ఉంటుంది. ఇటు తాతయ్య అమ్మ వాళ్ళ వైపు తాతయ్య కానిస్టేబుల్, వాళ్ళు ఇప్పటికి డ్యూటీలో కొంతమంది ఉన్నారు. ఇలా జీన్స్ ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తిని ప్రోత్సహించడానికి, ఒక వ్యక్తి ప్రయోజకరమైన పాత్రను చేయడానికి తపన పడుతాను నేను. ప్రసంగంలో కూడా అనేక సందర్భాలు సబ్జెక్టులు చెప్పను, కానీ ఒక్కటే సరిగ్గా అర్థమైతే చాలు. ఆ ఒక్కటి నేర్చుకొని నువ్వు నిలబడితే నెక్స్ట్ ఇంకో పాఠం కూడా నేర్చుకోగలుగుతాం. 4-5 చెప్పాను అనుకో, ఏదో ఒకటి మాత్రమే నీ పొరలో ఉంటుంది, మిగతా ఎగిరిపోతాయి. కాబట్టి ఒక్క సంగతే చెప్తాను. ఆ ఒక్క సంగతే దేవుడు అనుమతిస్తాడు, నేనైతే చెప్పను. అప్పుడప్పుడు ఇలా షేవింగ్ చేస్తూ ఉంటా దొంగలు పట్టుకోవడానికి. మా తాత పోయేవాడంట, మా అమ్మోడు నాన్న దొంగలు పడతానికి సుట్ట నోట్లో పెట్టి తల చుట్టి అచ్చంగా దొంగలా కలిసిపోయి, ఆయన కూడా రంగు గ్యారంటీలే, ఏంది నలుపు అన్నమాట. మా అమ్మమ్మ ఎరుపు, ఆయన కూడా రంగు గ్యారెంటీ. దొంగలాగా తల చుట్టి పంచ కట్టుకొని పోయి వాళ్ళ మధ్యలో దొంగలు పట్టుకోండి. నాకు తెలిసి అయ్యే జీన్స్ వచ్చినట్టు. అప్పుడప్పుడు నేను కావాలని గడ్డం తీసేస్తాను దొంగలు పట్టుకోవడానికి, కావాలని గళ్ళగళ్ళ సొక్కాలు వేస్తాను. నన్ను పట్టుకోవడం అంటే ప్లెయిన్ సొక్కాయే కావాలి వాడికి, సేవకుడని. అందుకే గళ్ళగళ్ళ సొక్కాలు వేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏ చేసినా కానీ ప్రభు చిత్తం నిమిత్తమై, ప్రభు సేవార్థమైన తప్ప దొంగలు పట్టుకుని ఏం చేసేది ఏముండదు. వాళ్ళ వ్యక్తిత్వాలు తెలుస్తాయి, అర్థమవుతుంది, దాన్ని బట్టి ప్రార్థనే చేస్తాయి. ఊరిని ఏమన్నా బాగా గుర్తుపెట్టుకోండి.
ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నమాట. పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు చెబుతారు, వినండి, అయితే వాళ్ళు ఆ చెప్పిన దాని ప్రకారం చెయ్యరు. కానీ యేసు ప్రభు వారు నీకు మాత్రం మాదిరి చూపించి వెళ్ళాడు. ఆ మాదిరి చొప్పున రక్షణ పొందిన నీవు బ్రతకాలని, ప్రభు రాకడకు సిద్ధపడాలని ఆశిస్తూ ప్రభు నిన్ను బతిమలాడుతున్నాడు. ఇంకా ఈ అధ్యాయం మొత్తాన్ని చదివితే ప్రభు లేఖనాలు ఎరిగిన వారిని, దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే పూర్తిగా గ్రహింపు కలిగిన వారితో ప్రభు మాట్లాడిన మాట ఏందో తెలుసా? సర్పములారా, సర్ప సంతానమా. ఎవరితో మాట్లాడుతున్నాడు యేసయ్య? ఇదే మాట బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారు బాప్తిస్మ ఇస్తా కూడా అన్నారు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుగా మార్గము తెలిపిన వాడు ఎవడు మీకు? ఎవరు అన్నాడు ఆ మాట? బాప్తిస్మ ఇచ్చి యోహాను. పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అరణ్యంలో ఎక్కడో యోర్దాను నది ఒడ్డు నుండి బాప్తిస్మాలు ఇస్తుంటే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారు ఆయన దగ్గరకు వచ్చి ఈ మాట పలుకుతున్నాడు ఆయన. అలాగనే యేసు ప్రభు వారు ఏదో లోపం ఉంది, ఎట్లయినా కానీ ఇతను తేడా అని చెప్పి నిరూపించడానికి బిగించినటువంటి వ్యక్తులు ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళతో మాట్లాడుతారు. ఇప్పుడు ఈ కాలంలో వీళ్ళని ఎలా అన్వయించుకోవాలంటే, ఈరోజు కోరుకునే వాళ్ళు ఎంతో మంది దైవజనులు లేకపోలేదు. అందరి ముందు గొప్పగా కనపడాలని తపన పడుతుంటారు. డబ్బు మోజుతో ఉన్నవాళ్ళు ఉన్నారు. సంఘము ఈడిపోతుంది. ఈడిపోవటం అంటే రైతులు కాబట్టి ఆ మాటలు అవుతుంది, ఇప్పుడు అర్థం కాని పరిస్థితి అవుతుంది. ఈడిపోవటం అంటే ఇప్పుడు మామిడి చెట్టును చూడు, జామ చెట్టును చూడు, పూతపడిన తొలి దినాల్లో కాపు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇప్పుడు కాపు అంతా అయిపోయిందండి అని చెప్పని అంటారు, కానీ దాని రైతు భాషలో ఈడిపోయింది అంటారు. అంటే కాపు అంతా అయిపోయిందని. ఇలా సంఘాలు కూడా చాలా వెలబోతా ఉన్నాయి. కళకళగా లేవు, వెలబోతా ఉన్నాయి. ఎప్పుడు ఏదో ఒక ఆధ్యాత్మిక అనారోగ్యంతో విశ్వాసులైనా, పరిచారకులైనా, సంఘ పెద్దలుగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. సహకారులుగా ఉన్నవాళ్ళు, వెంబడిస్తున్న దైవజనులు కూడా నిరుత్సాహం, నిస్పృహలు బ్రతుకుతూ ఉన్నారు. దైవజనుడి దగ్గర సరైనటువంటి ఆధ్యాత్మిక పోషణకు సంబంధమైన, సర్వ సంపూర్ణ సత్య సంబంధమైన, ఆరోగ్యకరమైన ఉపదేశం మాకు అందట్లేదు. ఎప్పుడు చూసిన అదే ప్రసంగం. ఇక మేము ఎప్పుడు ఎదగాలి, కొత్త సంగతులు ఎప్పుడు తెలుసుకోవాలి, వేరొక దైవజనులు చెబుతా ఉంటే ఆ సంగతులు అర్థమవుతుంటే మా దైవజనుడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు అన్న ప్రశ్నతో దైవజనుడు బలిపీఠానికి వాక్యం అందిస్తున్నా కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు, అంతకుముందు వేరొకరి దగ్గర అందినటువంటి సంగతులు విన్నవాళ్ళు, ఆ దైవజనుడే కరెక్ట్, ఏమో సరిగ్గా చెప్పలేకపోతున్నా నిర్లక్ష్య భావనతో చాలా మంది సంఘస్థులు వారి దైవజనులను బట్టి అసంతృప్తితో ఉన్నవాళ్ళు ఉన్నారు. లేదంటారా? ఖచ్చితంగా ఉన్నారు. మన మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందండి. లేరా ఉన్నది అన్న సంగతి మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. ప్రభు అంటున్నాడు, నీకు అందిన సంగతులను అందిపుచ్చుకోవటం అంటే అలా పట్టుకొని స్వతంత్రించుకో, హృదయంలో భద్రం చేసుకో. నాకు అందే సంగతులు నా ఆత్మీయ తండ్రి దగ్గర నేను తీసుకున్నాను. ఆయన సంకల్పానికి అనుగుణంగా, ఎవరు? ఆత్మీయ తండ్రి కదా, యేసయ్య సంకల్పానికి అనుగుణంగా ప్రభు చేయించాలనుకున్న సేవ దిశగా నడిపించడానికి, ఒఫీరయ్య గారి దగ్గర వాక్యాలు వినటానికి, పుస్తకాలు చదవటానికి, అవి చదివిన తర్వాత వాక్యం విన్న తర్వాతే ఈ వాక్యం విరవటం అనేది, ఆయన అనే ఆ 3 అక్షరాల నుంచే 3 గంటల ప్రసంగాన్ని కూడా దేవుడు తన కృపను బట్టి ఇచ్చాడు. దుర్బోధకుడైతే, దేవుని వ్యతిరేకమైన బోధ అయితే ఆ ప్రసంగాలు బయటికి రావుగా. కొంతమంది తెలియక బురద చల్లే వాళ్ళు ఉన్నారు. ఆయన బట్టి పద్దాకలు ఆ మాటలు అంటున్న దాన్ని బట్టి నా మీద కూడా బురద చల్లే వాళ్ళు ఉన్నారు. నువ్వు చదువుకు, నాకు వచ్చిన నష్టమే లేదు, క్రీస్తు న్యాయపేట మీదట గద్దెంపు ఎదుర్కొంటావు, ప్రభు చిత్తమైతే నరకానికే పోవచ్చు, చెప్పలేము. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడు అంటున్నాడు, వాళ్ళు చెప్తున్న విషయాలు వినండి.
అవి అలాగ లేఖనంలో ఉన్నాయా లేవని చూసుకొని సరి చేసుకొని ప్రభు అనుకున్న మార్గంలో అడుగులు వేస్తూ యేసయ్య కలలు కానీ ఆశించిన ఎదుగుదల, పరిపక్వత, ప్రావీణ్యతలోకి నువ్వు వచ్చినట్లయితే ఆయనకి ఇష్టమైన ఒక బలమైన సాధనంగా నువ్వు మారి దేవుని పనిలో వాడబడతావు. అలాగనే క్రీస్తు న్యాయపీఠం మీదట నువ్వు నిలబడ్డప్పుడు బడా మంచి దాసుడా, మంచి దాసుడా అని చెప్పని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అంటే కిరీటం కూడా పెడతాడు నీకు. కిరీటానికి సంబంధించి పిలువబడిన వ్యక్తివా అయితే నిన్ను చాలా కష్టతరమైన పనిలోనే నడిపిస్తాడు. అయితే బహుమతి గొప్పది కాబట్టి ఆయన కృప మీద ఎక్కువగా ఆధారపడితే ఆ కష్టతరమైన పని కూడా నీకు సులువవుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని పాదాలు పడు. నా మటుకు నేనైతే చెప్తాను, ప్రభు తన కృపను బట్టి జీవ కిరీటం అనే బహుమతిని, భార్య విషయంలో అయితే మహిమ కిరీటం అనే బహుమతిని, కుటుంబం సమస్త విషయంలో నిత్య నిబంధన చేసుకున్నాను. దాన్ని ఎలా అయినా నేను సంపాదించుకోవాలి. ఇక అంత ప్రభును కాదనుకొని పక్కన పెట్టి ఆడ బ్రతికితే ఏముండదండి, ఏముండదు. కొట్టిస్తురాకు మంచిలే, ఏదో సంపాదిస్తా అనుకుంటావు కానీ అదంతా పన్నీరు దేశంపై భూమి మీద పోసి ఎత్తలేని పరిస్థితి. దేవుని పాదాలు పట్టుకుంది. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జన సమూహములతోనూ శిష్యులతోనూ మాట్లాడుతున్నాడంటే రక్షణ లేని నీతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. అవకాశము ఈ భూమి మీద ఆయుష్ ఉన్నంత కాలంలోనే బాప్తీసు అనుభవంలోకి రా. కాలం దాటిపోయిన తర్వాత నువ్వు చేయగలిగే దేవుడు. వయసు మీద పడిన తర్వాత నువ్వు పరిగెత్తాలన్నా ఆరోగ్యం సహకరించడం. మ్యాథ్యూస్ గారు వాళ్ళ అన్నదమ్ముల మధ్య జరిగిన సాక్ష్యం. గుడివాడ ప్రాంతం వాళ్ళది, పల్లెటూరు. తాటి చెట్లు ఎక్కువ. ఒక తాటి ఇత్తనం తెచ్చి ముగ్గురు అన్నదమ్ములకి ఇచ్చిందంట తల్లి కాల్చి. తాటిత్తనం ఎప్పుడు తిన్నారా? పల్లెటూరులో నేను తిన్నా, నాకు తెలుసు. ఉన్నగాడికి పట్టించినాడు పెద్దోడు, సగం అయిపోయింది. అమ్మాయి అంటగానే రెండోడికి రా అన్నాడు. రెండోడు ఉన్నగాడికి మొత్తం లాగేసి ఇంకేం లేదు. తెల్ల చుట్ట పెద్దోడు చూడండి, తెల్ల చుట్టూ ఆ టైపులో వచ్చింది. మూడోడి గాడికి రా ఏమవుతుంది అని చెప్పి నేలకేసి పెట్టు. నువ్వు అట్లనే యవన ప్రాయం ఉన్నప్పుడు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన రక్షణలోకి వచ్చి ఆయన పని చేయడానికి నువ్వు నడుము మిగిస్తే నీ బ్రతుకు సార్థకం అవుతుంది. కాదు వాళ్ళని వీళ్ళని కొలవని కట్టడని అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, మేనమ్మ, మేనత్త, బాబాయ్, చిన్నమ్మ, పెదనాన్న ఏయో సాగులు చెప్పకుండా రేపు పొద్దున్న నరకంలో పడుతుంది. అమ్మమ్మ, బాబాయ్ నరకం, అమ్మ, అయ్యో, అన్నయ్య వాళ్ళేం రారు. ఒకవేళ నీతో పాటు వాళ్ళు కూడా రక్షణ లేకపోతే నీ పక్కనే ఉంటారు. హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఇక ఇట్లా రకరకాలు చెప్పుకుంటూ కూర్చోవాలి కాడ. ఎందుకు ఇంత పని చేశామని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం రండి. ఎస్ఐని అడుగుదాం, పొరపాట్లు ఉంటే క్షమించమని అడుగుదాం. ప్రభు అంటున్నాడు, సర్ప సంతానమా, సర్పములారా, రాబోతుంది ఉగ్రత దినాలు. దేవుడు చెప్పినట్లు సరి చేసుకుని బ్రతకాలని ఆశపడ్డట్లయితే ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడు. ఒకవేళ ఆయన నిన్ను పనికి పిలుస్తున్నట్లయితే సహోదరుడా ఆలస్యం చేయమాక, ప్రమాద పంచుల్లో ఉన్నావు. దేవుని కుమార్తె ఆలస్యం చేయమాక, ప్రమాద పంచుల్లో ఉన్నావు. ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. నువ్వు సేవకు నిర్లక్ష్యపరిస్తే సేవ చేయడానికి ఇంకా వెనుకం చేస్తూ ఆయన పిలుపును వింటూ కూడా అశ్రద్ధగా ఆషామాషిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ నశించిపోతున్న ఆత్మలన్నిటి విషయంలో దేవుడు నేను లెక్క అడుగుతాడు. లెక్క చెప్పగల సామర్థ్యం ఉంటే నువ్వు వెనకం చేసి జాబు చేసుకో. నేను చెప్పడానికి నాకు అంత ధైర్యము సామర్థ్యం లేదంటావా? రక్షణలోకి రా. ప్రభు చెప్పినట్టు సేవకు అడుగు వేయి. ప్రభు చెప్పినట్టు ప్రభు కలలుగా అన్నట్లు అడుగులు వేయి. ఖచ్చితంగా ఆయన అనుకున్న ఆత్మను సంపాదించగలుగుతావు. నీ బ్రతుకు సార్థకం అవుతుంది. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. అయ్యా, మా జీవితంలో పొరపాట్లుంటే క్షమించండి. కృతజ్ఞతగా బాప్తీసం తీసుకున్నానని విచ్చలవిడిగా బ్రతికితే ఇంకా శాపగ్రస్తం అయిపోతుంది బ్రతుకు.
దేవా దేవా ఇదిగోచ్చండి, పాపంలో బ్రతుకుతూ కానుకలు ఇస్తున్నామంటే ఆ కానుక అవసరం లేదంటున్నాం ప్రభా. దేవా ఆనాడు నిన్నే తృణీకరించారు, ఈరోజు నన్ను తృణీకరించడంలో పెద్ద లెక్కే లేదయ్యా. అయినా వారి మీద నేను నేరం మోపట్లేదు ప్రభా, తెలియక చేస్తున్నారు, క్షమించు. కృపచేత కార్యం జరిగించమని ఈ సభ్య సమాజాన్ని, పట్టణాన్ని, ఈ జిల్లా, రాష్ట్ర, దేశాన్ని రక్షించమని బతిమలాడుచున్నాను. ఈ క్రిస్మస్ శుభదినాన ఇదిగో తండ్రి సరి చేసుకొని రానున్న తీర్పు దినాన్ని ఎదుర్కోవాలని పొరపాటులో ఉన్నారు. పొరపాటు ఇదిగో తండ్రి, ఏదో క్రిస్మస్ రోజున పాటలు పాడాం, డాన్సులు వేసాం, కేకులు కట్ చేసాం, స్వీట్ పంచుకున్నాం, పలావు తిన్నాం అని కాదు. కానీ ప్రభా ఈ క్షణమందు నువ్వు పిలిస్తే క్రీస్తు న్యాయపేట మీరు ధైర్యంగా సమాధానం చెప్పుకోగలిగేటువంటి సిద్ధపాటు లేని బ్రతుకులయ్యమ్మాయి. అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. నీ రాకడ అతి సమీపంగా ఉంది. ప్రపంచంలో అనేక మార్పులు కలుగుతూ ఉన్నాయి. యుద్ధ వాతావరణం, మనుషుల మీద మనుషులు, దేశం మీద దేశం, కరువులు, భూకంపాలు, రకరకాల కొత్త కొత్త తెగుళ్ళు, భయంకరమైన పరిస్థితులు. 2 తిమోతి 3 పౌలు భక్తుడు అన్నట్టుగా అంత్య దినములు అపాయకరమైన కాలములని ఆ పరిస్థితులు మేము కళ్ళారా చూస్తున్నామయ్యా. ఇప్పుడుగైనా మేము మేలుకొని జాగ్రత్త కలిగి సిద్ధపాటు మనసు కలిగి ఉండటానికి సహాయించు. ఎంతమంది ప్రార్థనలు ఏకీభవించి వారి అవిధేయతలను ఒప్పుకొని పొరపాటును దిద్దుకొని క్షమాపణ కోరుకుంటూ కన్నీరు విడుస్తూ నీ పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నారు. ప్రతి ఒక్కరిని అంగీకరించమని, సరిచేయమని, దీవించమని, నీవు ఆశించిన రీతిగా పాత్రలుగా చేసి నీ పనిలో వాడుకోమని బతిమలాడుతున్నావు. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు, నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నావు. మా కోసం ప్రార్థించదని ఆ రీతులు అడిగిన ప్రతి ఒక్కరు అవసరం నామలో తీర్చబడదుగా. మా సంగతి దైవజనం తెలియపరిచి, దైవజనం ద్వారా మా సంగతి మా కోసం ప్రార్థించండి, దైవజనం ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు అవసరం నామలో తీర్చబడను గాక. నా కోసం, పరిచయం కోసం గతంలో ఇప్పుడైనా ఇక ముందైనా అనేక రీతులుగా ప్రార్థిస్తున్న, ఉపవసించి వ్యక్తిగత కుటుంబ అనేక రకాల ప్రార్థిస్తున్న వీళ్ళందరినీ దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపర కొలత లేని దీవెనలు అనుగ్రహించి బలపరిచి అభిషేకించిన ఈ సేవలు గొప్పగా వాడుకోండి. మాకు ప్రతిరోజు ఎదురు జ్ఞాపకం చేస్తున్న వారికి, మా మీద ఇంకెవరికైనా కళ్ళలో, నిద్రలో, దర్శన, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభు యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి బంధిస్తున్నాం, లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళ్ళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలో చూసిన సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుత్థాన శక్తిని, శిలువ రక్తాన్ని బట్టి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున త్వరపెట్టేవి జరగాలని ఆజ్ఞాపిస్తున్నాను, నెరవేర్చబడాలని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు. త్వరపెట్టేవి జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ వారంలో ఉన్న సంఘక్రమాలని దీవెనకరంగా జరిగించు. రానున్న నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదాల చేత అడుగు పెడతాను, నూతన వాగ్దానాలతో దీవించి నడిపించమని బతిమలాడుచు. ఇంతవరకు ఓపికతో దేవా నీ మాటలు విన్నా సహించిన ప్రతి ఒక్కరిని దీవించి, బలపరిచి, రక్షించి, అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకోమని బతిమలాడుచు. యేసయ్య నామములోని ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరుచుకుంటూ నన్ను మమ్మల్ని 2 తిమోతి 1:12 నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసమును సమకూడిన ప్రార్థనలు ఏకీవిస్తున్నా, ఈ శబ్దంతరాల ద్వారా ఏకీవిస్తున్నా, అలాగనే ఈ వీడియో ద్వారా ఏకీవిస్తున్నా, ముందు ఏకీవించబోతున్నా, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడి వెంబడిస్తున్న వారికి, ప్రభు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులు, సంఘ పెద్దలు, పరిచయ విశ్వాసులకి, అలాగనే ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ పరిచర్యకు ప్రారంభించబడిన సంఘాలు, సంఘ సమస్తానికి నీ చిత్తము చేరు పర్యంతం వస్తుంది. ఆ కాలము చూడండి ప్రభు. ఈరోజు సెలవిచ్చినట్లుగా సిద్ధపాటు మనసునిచ్చి ప్రభువుని ధైర్యంగా ఎదుర్కొనేలాగా సమస్తములో చూడండి, సమస్తము జరిగించి ఆయన మాత్రమే మహిమ పొంది ఆ రోజు మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు ఇచ్చి నిత్యత్వంలో ప్రవేశం కలుగు చేసి
వధువులో ఉన్నత స్థానం ఇచ్చి ఆయనతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసే భాగ్యం మనందరికీ ప్రభు చిత్తంలో నిర్ణయింపబడే అందరికీ కూడా అలాగ కలుగు చేయనుగాక. ఆమేన్. అలా కలుగు చేసిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. యేసు రక్తమునకే, ప్రవేశ రక్తమునకే, ప్రవేశనామ సంపూర్ణమైన జయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు ఎంత ప్రమాదకర మాదిరి ఇప్పుడు ఏవైనా సరే వాటన్నిటికీ అనంతనాశ, సర్వనాశ, నిత్యనాశనం కలుగునుగాక. యుద్ధం యెహోవా. యేసు రక్తమునకే జయము, జయము, జయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడేండి నడిపించునుగాక. అందరికి వందనాలు.